డాక్టర్ భాస్కర్ యనమల. నమస్కారం అండి. నమస్కారం అండి కిరణ్ గారు. ఇంతకీ మీరు జనసేనలో ఉన్నారా? అది మీకు వచ్చింది. డాక్టర్ యనమల భాస్కర్ అనే వ్యక్తి వైసీపీ కోవర్ట్. టికెట్ ఇచ్చేటప్పుడే కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది, భాస్కర్ అంటే ఎవరు. అవునండి, అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్తో ఆ గవర్నమెంట్తో బ్యాక్గ్రౌండ్ అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మీరు కోవర్ట్ ఆపరేషన్ ఎందుకు చేసి ఉండకూడదు? అంతే కదా, మీరు అనుకున్న లెక్క ప్రకారం అంత కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తి ఎందుకు వెనక్కి వెళ్ళాడు? చాలా మంది ఉన్నారు, నేను చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళ పేర్లు. ఓకే, సో మీ పార్టీలో వాళ్ళు ఒక 5గురు, అందరికీ ఉన్న డౌట్ మీరు నన్ను అడుగుతున్నారు. అంటే పోనీ నేను చెప్పరా? చెప్పండి చెప్పండి. రూపానంద రెడ్డి ఆయన ఒక్కడే ఇలాగా చెప్తే నేను కూడా అంగీకరిస్తానా? పార్లమెంట్కి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా ఈ 5గురు అంటే 5గురు జనసేన వాళ్ళేనా? ఇప్పుడు రూపానంద రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ 5గురు. బహుశా నేను అనుకోవడం పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటానికి కూడా. ఇప్పుడు ఎన్ని రోజులు మీరు టికెట్ వచ్చిన ఆనందం? ఎన్ని రోజులు? మళ్ళీ 1 వీక్. అవన్నీ నెక్స్ట్ డే నుంచే అవమానమే కదా ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటే. చాలా బాధ వేసింది. కానీ మిమ్మల్ని ఇవాళ నేను ఇక్కడికి వచ్చి నా స్టూడియోకి ఆహ్వానించిన రీజన్ ఏంటంటే, ఇది నేను ఛాలెంజింగ్గానే తీసుకుంటాను. 5గురు 50 మంది అయినా కానీ మిమ్మల్ని ఆయన నుంచి దూరం చేయలేరు. సో నేను ఏ పార్టీ జెండా మోయలేదు. మొదటిసారిగా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ పార్టీ జెండా ఇది తప్ప నా ఒంటిపైన ఏ పార్టీ కండువా లేదు. గర్వంగా చెప్పగలను. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించే క్రమంలో ఒకే ఒక్క స్థానానికి సంబంధించి ఆయన వెనకడుగు వేసిన స్థానం అది. ఏంటంటే అది రైల్వే కోడూరు. రైల్వే కోడూరుకు మొదట ప్రకటించిన అభ్యర్థి డాక్టర్ భాస్కర్ యనమల. అయితే అనూహ్యంగా ఆ పేరు మారిపోయి అరవ శ్రీధర్ గారికి ఆ సీటు కేటాయించడం జరిగింది. ఆల్మోస్ట్ డిక్లేర్ చేసి పని చేసుకుంటున్న క్రమంలో మళ్ళీ ఈ మార్పు సంభవించింది. అయితే చాలామంది చర్చించుకున్నారు ఈ అంశం మీద, ఎందుకు సీటు మార్చాల్సి వచ్చిందని. అదే సమయంలో భాస్కర్ యనమల అనే వ్యక్తి మీద కూడా అనేక ఆరోపణలు, విమర్శలు రావడంతోనే మార్చేసాడనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్వయంగా మన ఛానల్కి కూడా చాలామంది ఫోన్ చేసి భాస్కర్ గారు కరెక్ట్ అభ్యర్థి కాదు, ఆయన వైసీపీకి సన్నిహితంగా ఉంటాడు అనే అంశాన్ని మన దృష్టికి కూడా తీసుకొచ్చాము. అయితే ప్రస్తుతం మళ్ళీ భాస్కర్ యనమల పేరు మర్చిపోయారు అందరూ. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే మైసూరు వారిపల్లెలో గుర్తు చేశాడు. ఈ పంచాయతీ ఎన్నికలకు, పంచాయతీలో సభలకు సంబంధించి 13,326 పంచాయతీల్లో సభల నిర్వహణ జరిగినప్పుడు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మైసూరు వారిపల్లిలో సభ నిర్వహణకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా భాస్కర్ యనమల అనే పేరును ఉచ్చరించడంతో మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. ఏం జరిగింది? భాస్కర్ యనమల అసలు జనసేనలో ఉన్నారా లేరా, ఇంతకు వైసీపీ కోవర్టా ఏంటనేది కొంత కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికే ఉంది. అందుకే స్టూడియోకి ఆహ్వానించాను. ఆయన మన ఆహ్వానం మేరకు స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి కిరణ్ గారు. ఇంతకీ మీరు జనసేనలో ఉన్నారా లేరా? పెద్ద కన్ఫ్యూజన్. ఓకే, అది మీకు వచ్చిందా, నలుగురు మాట్లాడుకోవడం వల్ల వచ్చిందో? అంటే ఆల్మోస్ట్ మీరు జనసేనలో
ఓకే మీరు ఒక కోవర్టు ముద్రతోటి జనసేన పార్టీని వీడారు ఓకే అనేది చాలా మందికి. రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో నాకు తెలియదు. ఓకే సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ యనమల భాస్కర్ అనే వ్యక్తి వైసీపీ కోవర్ట్, అందుకే పవన్ కళ్యాణ్ గారు టికెట్ నిరాకరించారు. సో ఆయన వాళ్ళ అసలు పార్టీలోనే లేడు అని చాలా మంది అనుకున్నారు. ఎందుకు ఉన్నారు మీ దగ్గర అది గాజు గ్లాస్ గుర్తుగా మీ ఓటని చూస్తుంటే మీరు ఇంకా పార్టీలో ఉన్నట్టున్నారుగా. గుండెకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఉన్నట్లే. అంతేనా? అంతే. ఎందుకంటే టికెట్ ఇచ్చేటప్పుడే కళ్యాణ్ గారికి మా అధినాయకుడు, మా బాస్, దేవుడు కూడా అనుకోవచ్చు, ఆయనకి ఒక క్లారిటీ ఉంది. భాస్కర్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు. నేను కోడూరు నియోజకవర్గం నుంచే ఉన్నాను, బయట ఎక్కడి నుంచో రాలేదు కోడూరుకి. అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం బయటకు వచ్చి చదువుకోవడం జరిగింది. నేను ఒక పెద్ద సంస్థలో పనిచేయడం, సోషల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఈ క్రమంలో కామన్గా ఉన్న వ్యక్తుల ద్వారా కళ్యాణ్ గారు పరిచయం అవడం, ఆయన పిలిపించుకోవడం. సో ఇవన్నీ టికెట్ ఇచ్చే ముందే ఆయనకి ప్రతి ఒక్క విషయం చర్చించుకున్నాం ఇద్దరం. ఎంత దీర్ఘంగా అంటే నేను ఎలా నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, ఈ మధ్యలో ఎన్నో ఫెయిల్యూర్స్ నుంచి వచ్చిన సక్సెస్ ఇది ఓవర్ ద నైట్ రాలేదు. నేను ఎక్కడ చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్స్లోనే నా ఎడ్యుకేషన్ జరిగిందండి. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెనగలూరులో, దాని తర్వాత ఐటీఐ కడపలో, దాని తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ ప్రొద్దుటూరులో, తర్వాత బీటెక్, తర్వాత ఎంటెక్ అండ్ పిహెచ్డి. ఈ మధ్య క్రమంలో చాలా అడ్డంకులు నా లైఫ్లో ఇప్పటి వరకు నేను గట్టిగా చెప్పుకోగలిగింది, నన్ను నేనే నమ్ముకున్నాను. ఏదో ఒక కులాన్నో లేకపోతే ఇంకొక మతాన్నో లేకపోతే ఇంకొక వ్యక్తినో నమ్ముకొని రాలేదు. స్వయం కృషి అంటారు కదా, ప్రతి అడుగులో అవమానాలు, ఇన్సల్టింగ్ అంటారు కదా, మీరు చేయలేరు, ఇది చేయలేరు, ఇలాంటివి దాటుకొని వచ్చినవాడిని. ఇవన్నీ ఆయనతో నేను కూర్చొని మాట్లాడడం జరిగింది ఒక 1/2 అవర్. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకుంటున్నామంటే నేను ఫస్ట్ ఆలోచించింది, అన్న నన్ను యాక్సెప్ట్ చేయరేమో, ఇంట్రెస్ట్ ఉంది, మీలాంటి లీడర్షిప్లో పనిచేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది అని, యాక్సెప్ట్ చేయరేమో అనే ఒక మాట కూడా జరిగింది. ఎందుకు అన్నారు ఆయన, నన్ను 8 డ్రాప్ అంటారు. నేను కార్పొరేట్ సంస్థలో ఒక ఈ గవర్నెన్స్ హెడ్గా ఉన్నాను, ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్ హెడ్గా ఉన్నాను. నేను చిన్న చిన్న స్థాయిని దాటుకొచ్చేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, అవి మేబీ రావచ్చేమో కొంతమందితో అని డిస్కస్ చేశాము. అప్పుడు ఆయన, అలా ఎందుకు అనుకుంటావు, నీ గురించి నేను తెలుసుకొని నేను పిలిపించుకున్నాను, నువ్వు దీనికి సూట్ అవుతావు అని అనుకుంటున్నాను నేను అంటే, మరి జనాల్లోకి అయితే నేను వెళ్ళాలి అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉండాలన్నా అని చెప్పాను. ఏం కావాలో చెప్పు అన్నారు. మీరే అర్థం చేసుకోండి అన్న, 8 డ్రాప్ అన్నప్పుడు అంత ఈజీగా పబ్లిక్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అంటే, ఒక మాట చెప్తాను, అన్ని నియోజకవర్గానికి ఒకసారి వస్తే నీకోసం 3 సార్లు వస్తాను, ఓకేనా అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో దాని తర్వాత బాగా దగ్గరగా ఉన్న వైఎస్ఆర్సీపీతో అని విన్నాను నేను అంటే, అన్న నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో దగ్గరగా ఉండడం వేరే, ఆ గవర్నమెంట్తో కలిపి వర్క్ చేసే సిచ్యువేషన్స్ వేరే. నేను ఒక పెద్ద సంస్థలో వర్క్ చేసినప్పుడు ఈ గవర్నెన్స్ హెడ్గా ఉన్నప్పుడు అన్ని గవర్నమెంట్ సర్వీసెస్కి ఆల్మోస్ట్ హెడ్గా ఉన్నాను నేను డెఫినెట్లీ ఒక సీఎం దగ్గరికి వెళ్ళి ఒక కార్పొరేషన్ దాంట్లోనూ ఇంకొక దాంట్లోనూ ఒక ఫండ్స్ ఇవ్వాల్సి వచ్చినట్టు ఉంటాయి, డివిడెంటో ఇంకొకటో ఇవ్వాల్సి వచ్చినట్టు ఉంటాయి. అప్పుడు నేను తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళాలి, నా చేతితో ఇవ్వాలి. నేను ఇచ్చిన అమౌంట్ నాది కాదు, అది గవర్నమెంట్కి ఒక నేను పనిచేస్తున్న సంస్థలో ఇవ్వాల్సినటువంటి కొంత అమౌంట్ అని చెప్పడం జరిగింది. దాన్ని జనాలు ఏమనుకున్నారు, అది నేను పోయి ఆయనకి ఇచ్చాను, ఫండింగ్ ఇచ్చాను అనుకో. సరే అవన్నీ ఓకే, మీరు విపరీతంగా మీ ఫోటోలు స్క్రోల్ అయినాయి. అవును, విపరీతంగా ఫోటోలు బయటకు వచ్చినాయి. అవును, మీరు వైఎస్ఆర్సీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఓకే, మిథున్ రెడ్డి, ఇంకా రకరకాల వ్యక్తులతోటి యనమల భాస్కర్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ ప్రభుత్వంతో మింగిలై పార్టీ మనిషిలాగా బిహేవ్ చేశాడు. ఆ పార్టీ నుంచే కోవర్టు రూపంలో జనసేన పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి ఎంటర్ చేస్తున్నాడు. అతనికి అనేక కంపెనీల్లో డైరెక్టర్గా కూడా ఉన్నాడు.
ఇన్ని ఆరోపణలు మీ మీద వచ్చినాయి. బహుశా మీరు చెప్పిందే నిజమని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనుకోని ఉండొచ్చు. ఎన్ని ఆరోపణలు చుట్టుముట్టిన తర్వాత ఆయన కూడా ఒక సందేహంలో పడి ఉండొచ్చుగా. నాకు మంచి క్వశ్చన్ వేశారు. 20 సంవత్సరాలు నా ఐటీ నాన్ ఐటీ ఈ ప్రయాణంలో పెట్టి కేసు కూడా లేని వాడికి ఫ్యామిలీ డిస్ప్యూట్లో, అంటే నా మేనమామ ఏదో జడ్పీటీసీలో ఉండొచ్చు, వాళ్ళ కూతుర్ని నా తమ్ముడే చేసుకున్నాడు, వాళ్ళ చిన్న డిస్ప్యూట్లో నా పేరు యాడ్ చేశారు. నిజంగా నేను కోవట్ ఈ గవర్నెన్స్లో పనిచేసిన వాడిని, నాకు సరదాగా కేసు లేని నా మీద అడుగుతానా? పోనీ వాళ్ళు వేస్తారా? సపోజ్ అనుకుందాం, పోనీ నేను ఈ రోజు అనుకున్నానా, టికెట్ వచ్చిన రోజు కాదు, అది 4 years బ్యాక్ నా మీద కేసు వేశారు. నాకు సంబంధం లేని టాపిక్లో నా మీద కేసులు వేశారు. అది రీసెంట్గా క్లోజ్ అయ్యింది అనుకోండి. ఇన్వెస్టిగేషన్లో రాంగ్ అని ప్రూవ్ అవ్వడం వల్ల అదొకటి. అసలు ఏం సంబంధం లేదండి మీకు వైఎస్ఆర్సీపీ సంబంధం అంటే. నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నాను, సంబంధం అంటే నేను ఏ రోజు కూడా పార్టీ కండువా మోయలేదు, వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లోకి వెళ్ళలేదు. ఏదో నేను చేసినటువంటి ఈవెంట్లోనో సోషల్ యాక్టివిటీస్లోనో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు భాగమయ్యారు. సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కంపెనీ తరఫున ఇవ్వాల్సినటువంటి డివిడెంటో లేకపోతే ఇంకొకటో ఇవ్వాలన్నప్పుడు నేను ఆథరైజ్డ్ కాబట్టి ఆ టైంకి నేను వెళ్ళాను, ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా, ఈ ఫొటోస్ కాకుండా నేను గౌతమ్ రెడ్డి గారితో ఒక ఐటీ ఇండస్ట్రీ రావాలని చెప్పి ఒక మీటింగ్ ఇనిషియేట్ చేశాను. ఓకే ఓకే సో అది కూడా మీకు మీడియాకి నేను ఇస్తాను తర్వాత. అలాగే కేటీఆర్ గారితో కూడా కలిసాం. ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఒక ఈవెంట్ నడిస్తే మన సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా కలిసాం. బట్ ఈ ఫోటోలు రాలేదే అంటే వీళ్ళకి ఒక వ్యక్తి అడ్డం వస్తున్నాడు వాళ్ళ స్వలాభం కోసం. అక్కడ భాస్కర్ అనేవాడిని తప్పుగా చూపించారే తప్ప నాకు ఎవరు శత్రువులు లేరే. అవునండి, అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్తో ఆ గవర్నమెంట్తో మీరు అన్నిసార్లు కలవాల్సిన అవసరం కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఎందుకు వచ్చింది? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఏం చేసేవారు? బ్యాక్గ్రౌండ్ అంటే ఐటీ సర్వీసెస్లో హెడ్గా ఉన్నాను. బెవరేజెస్ కావచ్చు, ఓకే, యూనివర్సిటీ మేనేజ్మెంట్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి మెనీ యాక్టివిటీస్ లైక్ మీ సేవా సంస్థలు కానీ ఇవన్నీ టీసీఎస్కే ఇచ్చింది. ఓకే, ఆ కంపెనీలో నేను వర్క్ చేయడం వల్ల అది జాయింట్ వెంచర్ టు ద గవర్నమెంట్ సర్వీసెస్, ఒక ఈ గవర్నెన్స్ ఏపీ ఆన్లైన్ అనేది ఉంది. ఆ సంస్థలో నేను పనిచేసేటప్పుడు ఆ బ్యూరోక్రాట్స్తోనే నేను వర్క్ చేయాలి. ఓకే, బ్యూరోక్రాట్స్ దగ్గరికి వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ ఏం చెప్పారు, పలానా సీఎం గారు చెప్పాలి, పలానా మినిస్టర్ గారు చెప్పాలి, పలానా ఎంపీ గారు చెప్పాలి అనేది సహజం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు కూడా నాకు జాబ్స్ అడగడం కానీ, మాకు ఇలాంటి పిల్లలు ఉన్నారని కాన్స్టిట్యున్సీ నుంచి ఆ ప్రపోజల్ రావడం కానీ, వాళ్ళకి మేము క్యాంపస్ సెలక్షన్స్ పెట్టడం కానీ ఇవన్నీ మ్యూచువల్గా జరుగుతూ ఉండేవి. జనసేనకి ఈ సీటు కేటాయించారు కాబట్టి ఆయన నిర్ణయించుకొని ఆయన ఆదేశం మేరకు ఇతనైతే జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మనమందరం గెలిపించుకోగలిగితే ప్రజలందరి అవసరాలు అంటే ఆయనకున్నటువంటి విద్యా బుద్ధులతో ఇక్కడ వెనుకబడినతనాన్ని అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్తో గవర్నమెంట్తో పనిచేసేటప్పుడు ఇవన్నీ న్యాచురల్గా జరుగుతాయి. అప్పుడు మనం కలవడం తప్ప, మీరు చెప్పిన అలగేషన్లో కొంతమంది మీడియా మిత్రులు బేస్లెస్ అలగేషన్స్ అంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక ప్యాకేజో లేకపోతే ఇంకొకటి దొరికితే చాలు, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చింది వేసేస్తారు. ఎలా ఇతను ఒక కోవట్ అని, ఎలా కోవట్టు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోవట్ అంటే ఒక 2 స్టేట్లు హెడ్గా ఉండి 20 సంవత్సరాలు కష్టపడి, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకొని ఈ స్థాయికి వచ్చి ఎవడో ఒక ఉపయోగం లేని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఉపయోగం లేని ఎమ్మెల్యే, ఒక డమ్మీ క్యాండిడేట్ శ్రీనివాస్, కొరముట్ల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని, 4 సార్లు గెలిచాడండి ఆయన. అదే చెప్తుంది. వాళ్ళు ఎందుకు గెలిచాడు అంటే అతను రబ్బర్ స్టాంప్ లాగా పనిచేశాడు కొంతకాలం కాబట్టి పనిచేశాడు. నేను అదే చెప్పి, లేదు డెవలప్మెంట్ చూపించండి, నేను ఇది చేశానని చెప్పి కొరముట్ల శ్రీనివాస్ని నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాను. ఆ ప్రచారంలో భాగంగా, శ్రీనివాస్ 15 సంవత్సరాల నుంచి ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండింది మీది, నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు అంటే కోల్డ్ స్టోరేజ్ గురించి ఫైట్ చేసావా, లేకపోతే రోడ్లు ఏమైనా వేసావా? రవాణా సౌకర్యం చాలా దారుణంగా ఉంటుందండి అక్కడ, రోడ్లు సరిగ్గా లేవు.
కానీ ఒక కాలేజ్ తీసుకోవచ్చు, 5 మండలాలు ఉన్నాయి, 5 మండలాల్లో కాలేజ్ తీసుకొచ్చావా? ఎంప్లాయీస్కి అంటే అన్ఎంప్లాయ్ ఎక్కువ ఉంది అక్కడ, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు అక్కడ చాలామంది. ఆ యూత్కి ఏదన్నా ఒక స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చేయగలిగావా? ఏం చేసావు నువ్వు గట్టిగా చెప్పు నాకు. అక్కడ బైరైటీస్ అంటే ఆల్మోస్ట్ అది కడప జిల్లాలో ఇన్కమ్ సోర్స్, అది మంగం గనులు. ఆ ఇన్కమ్ అంత వస్తున్నప్పుడు నువ్వు నీకు కావాల్సినటువంటి నీ పెత్తనదారులకో లేకపోతే నీ బాసులకో నువ్వు ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని ఇంకొకటి ఎర్రచందనం అని ఇంకొకటి సంపాదించుకున్నారే తప్ప ఆ ఏరియాకి మీరు ఏం చేశారు డెవలప్మెంట్? ఒక జిల్లాలో ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో ప్రథమంగా అక్కడి నుంచే ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు ఆ ఏరియా ఎంత బాగా డెవలప్ అవ్వాలి? పులివెందుల కంటే ఎక్కువ డెవలప్ అవ్వాలి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారు కానీ అక్కడి నుంచే చాలా వరకు బిజినెస్ చేశారు వాళ్ళు. మరి కోడూరు డెవలప్ అవ్వలేదే, పులివెందులు డెవలప్ అయిందే. ఒక ఎమ్మెల్యేగా నీ వాయిస్ వినిపించాలి కదా. అసెంబ్లీలో 2,10,000 మంది ఓటర్స్ ఒక మనిషిని ఎన్నుకొని నువ్వు అసెంబ్లీకి పంపిస్తున్నారంటే అర్థం ఏంటి? అరే ఇటు దమ్మున్నవాడు, ఇటు మాట్లాడగలడు, ఇటు వాయిస్ వినిపిస్తాడు, మన సమస్యల మీద ఫైట్ చేస్తాడనే కదా. అంతే. కానీ ఇప్పుడు అలా ఉందా వ్యవస్థ? అరే వీడు మన మాట వింటాడు, మనల్ని దాటిపోడు, మనకు తెలియకుండా ఏ పని చేయలేడు, మన మీద డిపెండెన్స్తో వచ్చిన వాడు వీడు. అలాంటి వ్యక్తి ఈరోజు తన బాగుపడ్డాడు. ఓకే, తను చాలా సక్సెస్ అయ్యాడు ఎలా ఫినాన్షియలీ అండ్ అదర్ వేస్. కానీ మనం చూడాల్సింది ఆ ప్రాంతం డెవలప్ అయిందా లేదా చూడాలి. ఓకే ఓకే. సో అంటే అలాంటి వ్యక్తి కోసం మీరు కోవర్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. అంటే నేను మీకు అర్థం అవుతుంది అసలు అలాంటి వ్యక్తి కోసం కాదు మీరు కోవర్ట్ ఆపరేషన్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి కోసం మీరు కోవర్ట్ ఆపరేషన్ ఎందుకు చేసి ఉండకూడదు, ఎందుకు చెయ్యకూడదు అనేది ఇక్కడ మామూలుగా వచ్చే ప్రశ్న. మీరు అన్న సోకాల్డ్ మీడియా మీ మీద బురద చల్లటానికని మీరు అనుకుంటున్నారు. ఆ రోజు జనసేనకు మేలు చేస్తున్నారేమో ఈ సోకాల్డ్ మీడియా, మీరనే వాళ్ళను పార్టీలోకి దగ్గర రానియకుండా అనేది ఆ రోజు కొంత ఆ రకమైన ప్రచారం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు కోవర్ట్ ఆపరేషన్ చేయాలనుకున్నారా? అంతే కదా. మీరు అనుకున్న లెక్క ప్రకారం అయితే నా మీద కేసులు వేసాడు కదా. సో నా మీద కేసులు వేసి నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంటే ఆయన ఆనందం కోరి నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఆయన ఏమి తెలియకుండా మాకు టికెట్ ఇచ్చి సో నన్ను కోవెట్ని చేశారు. కోవెట్ అయితే ఎగ్జాంపుల్ టికెట్ మార్చిన తర్వాత ఎక్కడన్నా ప్రెస్ మీట్లు చూసారా నావి? నేను వ్యతిరేకంగా పనిచేయడం కానీ పార్టీకి అగైనిస్ట్ గాని వాయిస్ మీరు ఆ తర్వాత టికెట్ అనేది మీకు మీ నుంచి లాగేసిన తర్వాత మీరు అసలు మీడియాలో ఎక్కడ కనపడలేదు నాకు తెలిసి. రైల్వే కోడూరు లోకల్ ఏమైనా కనపడ్డారు నాకు తెలియదు, కానీ మామూలు మీకు కనపడలేదు. నాకు కాల్స్ వస్తాయి కదా, నాకు సాక్షి నుంచి వచ్చాయి, మల్టిపుల్ ఛానల్స్ నుంచి వచ్చాయి. డెఫినెట్గా వస్తాయండి. మీకు అన్యాయం జరిగింది కదా, రండి మాట్లాడండి, మా ప్లాట్ఫామ్స్ వాడుకోండి, 4 మాటలు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని అనే ఉంటారు అన్నారు డెఫినెట్గా అంటారు. సో నేను కోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొక మితిన్ రెడ్డి కానీ లేకపోతే శ్రీనివాస్ అనేవాడు కానీ నాకు ఫోన్ చేసి నువ్వు కంపల్సరీగా ప్రెస్ మీట్, ఇదే మంచి ఛాన్స్, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కళ్యాణ్ గారిని డీఫ్రేమ్ చేయమని అంటారు కదా. ఆ దమ్ము ఉండాలి కదా. డెఫినెట్గా అంటారు. సో అలాంటివి జరిగాయి, కానీ నా దగ్గర కూడా రాలేకపోయారు. నేను ఫస్ట్ ఒకటే చెప్పాను, నా 20 yearsలో నేను ట్రావెల్ చేశాను ఏది ఐటీ నాన్ ఐటీలో ఒక ఎంప్లాయీగా. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో ఈ స్థాయికి రావడానికి నాకు తెలుసు. అలాంటి స్ట్రగుల్స్లో ఎక్కడగా నాకు ఒక పెట్టి కేసు కూడా లేనివాడిని నువ్వు ఈ గవర్నమెంట్ వచ్చిన కేసు వచ్చింది. ఎలా వచ్చింది? ఫస్ట్ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడి తర్వాత నా గురువు, నా దైవం, నా బాస్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడతాను, అది ఓకేనా అని అడిగాను. అమ్మా మీకు దండం, మీరు మా ఉద్యోగాలు బాగొట్టేట్టుగా ఉన్నారు అని. ఉద్యోగాలు ఎందుకు పోతాయి, ఓపెన్గా మాట్లాడుకుందాం, లైవ్ మాట్లాడుకుందాం అని చెప్పాను నేను. మీరే కట్ చేయాల్సిన అవసరం లేదు, లైవ్ మాట్లాడుకుందాం, సరదాగా ఉంటుంది కదా. నేను ఎలా నా జర్నీ స్టార్ట్ అయింది, నాకు టికెట్ ఎలా వచ్చింది, ఎవరు పోగొట్టారు. ఇప్పుడు రాజకీయాల్లో కోవట్ అంటే నేను చిన్న స్థాయిలో ఉండి అవతల వాడిని నా కెరీర్ పోయినా పర్వాలేదు అతని కోసం త్యాగం చేస్తే అది కోవట్ అంటారు మేబీ, అతని కోసం పని చేస్తే. నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి పబ్లిక్లో సేవ చేయడానికి ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ నాకు ఇండిపెండెంట్గా ఎదిగి నేను ఎవరు సహాయం తీసుకోలేదు. ఛాలెంజ్ చేసి చెప్పగలను మీ మీడియా తరపు నుంచి. ఒకడు వచ్చి నేను సహాయం చేశాను భాస్కర్కి, పార్టీ కోసం ₹1 ఇచ్చారంటే ఛాలెంజ్ చేయగలను నేను.
ఎవ్వడే కానీ ఉండడు నా కెరియర్లో. మరి పవన్ కళ్యాణ్ గారు అంత డెసిషన్ తీసుకోరు కదా. ఆయన ఎందుకంటే ఆయన ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే రకం కాదు ఆయన. అవును. అలాంటిది మీకు మాట ఇచ్చి మిమ్మల్ని పని చేసుకోమని బీఫామ్ కూడా ఇచ్చారా? బీఫామ్ లాగా ఈక్వల్ అంటే అనుకోవచ్చు, దాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఇచ్చారు. అది ఫిల్ చేసి మీరు బీఫామ్ తీసుకెళ్ళొచ్చు అన్నారు. అంత చేసి మీరు వెళ్ళి మీ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడే మీరు బాగా గట్టిగా మాట్లాడినట్టున్నారు. చాలా గట్టిగా మాట్లాడాను. ఇప్పుడు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఎవడు మాట్లాడి ఉండడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు చేసినటువంటి రివర్స్ టెండరింగ్ నాకు తెలుసు. యాజ్ ఏ ఈ గవర్నెన్స్ హెడ్గా గుర్తుపెట్టుకో, ఈ రోజు నుండి మీ కౌంటం స్టార్ట్. మిథున్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దందాలు, మీరు ఆపినటువంటి విధానాలు డిబేట్లో కలుసుకుందాం. శ్రీనివాస్, మీకు స్ట్రైట్గా నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. నువ్వు 4 సంవత్సరాల్లో ఏమి డెవలప్మెంట్ చేసావు? నేను చర్చకి రెడీ, ఓపెన్ డిబేట్కి రెడీ. ఛాలెంజ్ చేయగలను నేను, అంత స్ట్రాంగ్గా ఇచ్చాను. తల్లి లాంటి కోడూరుని ఇక్కడ సంపదను దోచుకొని ఇక్కడ దాచుకొని నీ ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేసావు, కానీ నీకు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు కోడూరు? అలా మిథున్ గారికి కూడా, ఆయనకు కూడా నువ్వు ఎంపీగా 2 సార్లు గెలిచావు, ఒకసారి లోకసభ స్పీకర్గా వర్క్ చేసావు, మీ నాన్నగారు మినిస్టర్గా ఉన్నారు, మైనింగ్ మినిస్ట్రీ అది కూడా. మరి అప్పుడు డెవలప్ చేయాలని మీకు అనిపించలేదా? క్వశ్చన్ చేసాం, ఇవన్నీ రీచ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఛానల్స్లో కూడా వెరీ రేర్ అండి మీలాగా నిజాన్ని చూపించాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కరెక్టే. నాకు నా డౌట్ ఏంటంటే, ఇంత బలంగా నిర్ణయించుకొని మీరు రావాలి, అనేక మంది పార్టీలో పనిచేస్తూ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. అవును. మీరు ఎక్కడి నుంచో నిజంగా ఎయిర్ డ్రాపే మీరు. అవును. మిమ్మల్ని మీరు మొదటి నుంచి జనసేనలో లేరు. అవును. పవన్ కళ్యాణ్ గారు పిక్ చేశారు, మిమ్మల్ని పిక్ చేశారు. ఆయన ఆశయాలకు తగ్గ మేము పని చేసుకుంటూ వెళ్ళాం. లేకపోవచ్చు కానీ ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కండువా కప్పుకోవడం అలా ఉండదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది ప్రతి మనం పనిచేసే ప్రతి ఆర్గనైజేషన్. కరెక్ట్. మీరు ఉద్యోగ ధర్మంలో ఉన్నారు కాబట్టి మీరు ఓపెన్ అవ్వలేదు, కానీ ఆ భావజాలను అనుకున్నా మీరు పనిచేస్తున్నారు, ఓకే అనుకుందాం. అలాంటి వ్యక్తిని పిక్ చేసి నువ్వు నాతో ఉండాలి, నువ్వు పని చేయాలి, నీకోసం 3 సార్లు వచ్చి నేను ప్రచారం చేస్తాను అంత కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తి ఎందుకు వెనక్కి వెళ్ళాడు? దాని వెనక రీజన్ ఏంటి? చాలామంది ఉన్నారు, నేను చెప్పదలుచుకోలేదు, కానీ వాళ్ళ పేర్లు ఈ టైంలో కరెక్ట్ కాదేమో. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది పార్టీకి మన స్టేట్కి మంచి జరగాలనే ఆలోచన తప్ప ఆయన స్వార్థంగా ఏమీ ఉండదు. అలాంటి వ్యక్తికే 10 సంవత్సరాలు ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు, ఆయన ఎన్ని మాటలు అన్నారు, అన్నీ తట్టుకొని ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఒక ఇండియాలోని ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఒక మాట అనిపించారు, మీకు గుర్తుంటుంది, ఆంధీ హై అని. అది చాలా అరుదుగా వినే మాట. ఒక ప్రైమ్ మినిస్టర్ గారిని మనం చెప్పొచ్చో లేదా కానీ ప్రైమ్ మినిస్టర్ గారిని వాళ్ళ అన్నగారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఆలోచన విధానం మమ్మల్ని చాలా విషయాల్లో బలోపేతం చేసింది. అలాంటి వ్యక్తిని ఎంతో ఆయన మనసుని మెలిపెడితే తప్ప ఈ నిర్ణయం రాకపోవచ్చు. రీజన్ ఎవరు? రీజన్ చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడ అదే పేర్లు అంటే పోనీ నేను చెప్పనా? చెప్పండి. రూపానంద రెడ్డి ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే నేను ఒక దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఆయన పేరు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. విశ్వనాథ నాయుడు గారు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు. కమ్యూనిటీ ఈక్వేషన్లో చెప్తే ఆయన నాయుడు, ఆయన నాయుడు అంటే బలిజన బలిజ వేరే కమ్మ నాయుడు. అలాగా చెంగల్ రాయుడు గారు బలిజ కమ్యూనిటీ, ఆయన చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. నేను జీవితంలో ఇద్దరిని మర్చిపోలేని వ్యక్తుల్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారు. నాకు రాజకీయంలో ఒక పాఠాలు నేర్పించి ఆయన జనాలకి ఒక పరిచయం చేశాడు. ఆయనైతే ఇంకా లైఫ్లో ఈ జనరేషన్లో చూడలేని వ్యక్తి పివిఎస్ మూర్తి గారు, పెద్ద ఆయన. ఆయన నాకు నిజంగా దేవుడితో సమానం. నిజంగా పాలిచ్చే ఆవులు కొట్టుకుని కన్నె దున్నపు తెచ్చుకుంటామంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేత అయితే తెచ్చుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది జరగదు, మీకు మాటిస్తున్నాను.
ఇంకొక విషయం, విశ్వనాథ్ నాయుడు గారికి ఫోన్ చేసి బ్రదర్ మనం కలిసి పనిచేస్తామంటే మీరు రండి, మేము చేస్తాం, మేము ఉంటాం, మా సంపూర్ణ సహకారం అందిస్తాం. తర్వాత విశ్వేశ్వర నాయుడు గారికి ఫోన్ చేశాను. ఆయన కూడా చాలా సంతోషంగా క్యాండిడేట్ ఎవరంటే బాస్ రండి, ఆయన పరిచయం ఉన్నట్లు ఉంది, సరే మనం అందరం కలిసి పనిచేస్తాం రండి అని చెప్పి అడుగు రావడము, వాళ్ళ మీ అందరి సహకారం చూసుకోవడం, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇప్పుడు గెలిచిపోయాడు క్యాండిడేట్ అనే అభిప్రాయంతో నేను చాలా ఉత్సాహంగా పోతున్నా. జీవితంలో నేను ఇదంతో పాటు నిలబడి మీ అందరి సహకారం తీసుకుని కోడూరు అభివృద్ధి చేయకపోతే నిలబడి కాల్చండి, నాకు అభ్యంతరం లేదు. ఇది నా ప్రమాణం. అలాంటి వ్యక్తులు వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఆయన 90 years ఆయనకి ఏజ్, ఆ ఏజ్లో కూడా ఆ ప్రాంతానికి మంచి చేయాలి, నువ్వు అయితేనే చేయగలవు, నీకు ఆ అనుభవం ఉంది, బ్యూరోక్రాట్స్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీసెస్లో వర్క్ చేయడం కావచ్చు అని మాట్లాడేటప్పుడు కళ్యాణ్ గారు అన్న మాట, ఇలాంటి జనరేషన్లో దామోదర సంజయ్ పుట్టిన గడ్డలో ఇలాంటి ఒక వ్యక్తి తయారవడం అంటే అంత ఈజీ కాదు. నేను నమ్ముతున్నాను నిన్ను ఒక హీరోగా. ఈ మాట నేను అంటున్నాను అంటే గుర్తుపెట్టుకో, నాకు విజువల్ ఉంటుంది, ఒక నా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలా ఉండాలని అలా ఉన్నావు నువ్వు అన్నాడు. గ్రేట్. ఓకే. సో ఆయనకి అంత ఇష్టంగా పంపించిన వ్యక్తి ఆయన. ఇంతమంది నాకు తోడున్నప్పుడు మీరు అన్న పేరు నేను చెప్పలేదు కానీ మీరు అంటున్నారు కాబట్టి ఇంకెవరు ఉంటారు? కాదు, సరే అంటే నేను అనుకోవట్లా ఆయన ఒక్కడే ఇలాగా చెప్తే ఇలా పవన్ కళ్యాణ్ మారుస్తారని నేను అనుకోను. ఆయన ఒక్కడే అయితే కాకపోయి ఉండొచ్చు, నేను కూడా అంగీకరిస్తాను. ఆయన ఒక్కరే కాదు, కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం రాజ్యసభ అక్కడ పార్లమెంట్కి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా, ఆయన ఎంపీ కాబట్టి ఆయనకు తప్పదేమో. ఎమ్మెల్యేలు నా దగ్గర పలానోళ్ళు ఎమ్మెల్యేలు ఉండాలి కూటమి నుంచి అని ఆయనకు ఒక ఆప్షన్ ఉంటుందిగా. ఆయన అలాంటి ఆప్షన్ ఏమైనా పిక్ చేసుకున్నాడా? ఉండొచ్చు, మేబీ. ఎందుకంటే నేను వీళ్ళ పేర్లు డైరెక్ట్గా చెప్పడం కాదు కానీ నేను ఈ మధ్య కాలంలో అందరిని సరదాగా కలిశాను. ఏంటన్నా ఏంటి పరిస్థితి, నా ఏరియాని నేను డెవలప్ చేయాలనుకుంటుంది 3 ఆస్పెక్ట్. ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అక్కడ. ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారికో, మిథున్ రెడ్డి గారికో, రామచంద్రారెడ్డి గారికో, లేకపోతే మన కేటీఆర్ గారికో, గౌతమ్ రెడ్డి గారికో, ఇంకొక ఎక్స్ఎక్స్ఎక్స్ వాళ్ళకి చేయగలిగినప్పుడు, నా ప్రాంతంలో కోడూరు కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అయినప్పుడు నా ప్రజలకు నేను చేసుకోలేనా? అంత స్ట్రాంగ్గా నిలబడ్డాను నేను. ఆ టైంలో వీళ్ళకి డిపెండెన్సీ ఉండాలి అంటే, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మనం మాట్లాడుకుంటే, ఓపెన్గా మాట్లాడుకుంటే ఎక్కడా కూడా ఇండిపెండెంట్గా ఎదిగిన వాడిని టికెట్లు ఇవ్వడం కానీ, అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కానీ ఎక్కడ జరగదండి. సో మీకు మీరే శత్రువు ఈ రకంగా చూస్తే? నాకు నేను శత్రువును అంటే అంటే ఇండివిజువల్గా మీరు ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు, ఒకళ్ళ మోచేతి నీళ్ళు తాగే అవసరం లేదు. చదువుకున్నోళ్ళు, వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళు, కావాలంటే నియోజకవర్గానికి బయట నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ అవి ఇవి తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగిన చేశాను కూడా స్టామినా ఉన్నవాళ్ళు. సో మీలాంటి వాళ్ళని అక్కడున్న అగ్రవర్ణాలు అంగీకరించలేదు. అగ్రవర్ణాలని అందరిని అనకూడదు, మళ్ళీ అనకూడదు. రెడ్డి కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 98% నాకు సపోర్ట్ చేస్తారు. బలిజ కమ్యూనిటీ అంటే ఇంకా 100% ఎక్సెప్ట్ 100 అనకూడదేమో, మేబీ 5 మంది ఉన్నారు, ఎవరు ఒక 5 మంది కలిపి, మన పేర్లు ఎందుకని మనం ఉన్న పార్టీలోనే మనం కొన్ని మాట్లాడుకోకూడదు కాబట్టి వాళ్ళ స్వలాభం కోసం చేసిన వాళ్ళు 5 మంది. ఈ 5 అంటే 5 జనసేన వాళ్ళేనా, లేకపోతే అందులో 5లో ఇతర పార్టీల వాళ్ళు? జనసేన వాళ్ళే. జనసేన వాళ్ళే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్ వాళ్ళ కోసము ఫైనట్. కాకపోతే ఇప్పుడు అది సందర్భం కాదేమో, ఎందుకంటే మనం గెలుచుకున్నాం, 121 ఫినామినల్ రిజల్ట్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని 10 మందికి ఉపయోగపడాల్సిన టైంలో ఈ కాంట్రవర్సీ ఎందుకు? రేపు కంపల్సరీగా వీళ్ళు మాతో కలిసి వర్క్ చేయాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ ఎందుకు ఆ కాంట్రవర్సీ అనేది ఒకటే తప్ప. ఇప్పుడు రూపానంద రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ 5 ఇంకా మీడియా వ్యవస్థ, ఇంకా ఎక్కడి నుంచైనా ఒత్తిడి వచ్చే అవకాశం ఉండిందా? అధిష్టానాలు ఏమన్నా ఉన్నాయి ఇందులో? అంటే తెలుగుదేశం అధిష్టానం, బీజేపీ అధిష్టానం? నాకు తెలిసి తెలుగుదేశంలో కొంతమంది చిన్న స్థాయి వాళ్ళు, అంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు కానీ అధినాయకుడు మన చంద్రబాబు గారిది ఎక్కడే కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన నేను కలిశాను, కళ్యాణ్ గారిని కలిసే ముందు ఆయన కలిశాను 1 day బిఫోర్.
చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, మన ఏరియాకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం, నీలాంటి వాళ్ళు చాలా అవసరం మన పార్టీకి అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, ఆయన ఉండడు. ఆయన ఉండడు. సో బీజేపీ అధిష్టానం ఉండొచ్చు, బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా. సో ఆయన ఒత్తిడి మేరకు ఏమైనా పవన్ కళ్యాణ్కి ఫోన్ వచ్చి ఉండొచ్చా? ఉండొచ్చు, ఉండొచ్చు. ఎందుకంటే అన్ని నేను ఎక్స్పెక్ట్ చేయడమే, అన్ని ఉండొచ్చు అంటున్నారు కానీ మీరేం చెప్పట్లేదు. అంటే అక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, కాంట్రవర్సీ ఓట్స్ అవసరం లేదు అనుకోవడమే తప్ప నేను స్ట్రైట్ అవే చెప్పడానికి నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మొత్తం మీద అయితే నేను కలిశాను, వాళ్ళు విన్నారు, పొరపాటు ఏందని చేయి పట్టుకోవడం జరిగింది, సారీ చెప్పడం జరిగింది. మీడియాలో ఉన్న ఒక వ్యక్తి, పెద్ద స్థాయి వ్యక్తి కూడా పొరపాటు ఇందులో మీడియా పాత్ర కూడా చాలా ఉంది, చాలా ఉంది. వాళ్ళే కదా దీన్ని అంతా కోవట్టు డైరెక్ట్ ఏమన్నా మనకు కొన్ని ఓట్స్ వాడకూడదు కానీ మీడియాలో ఉన్నాం, బుద్ధి ఉండాలి. మనం తింటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని బేస్లెస్ అలిగేషన్స్ వేసే ముందు నిజంగా నేను పనిచేసిన ప్రతి కంపెనీ ఎంఎన్సీ కంపెనీ, అసెంచర్, సింటెల్, యూఎస్టీ గ్లోబల్, మలేషియాలో వర్క్ చేశారు, ఢిల్లీకి టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎక్కడండి ఏ కంపెనీలో నేను వర్క్ చేశాను? మీకు 40 గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయని అన్నారు. ఎస్ ఐఎమ్ ద గ్లోబల్ టాప్ సర్టిఫైడ్, దట్ ఈస్ కాంటెంపరీ స్కిల్ సెట్లో. ఓకే, యా, అది సేల్స్ ఫోర్స్ అని క్లౌడ్ కంప్యూటింగ్లో హ్యావ్ మ్యాక్సిమం సర్టిఫికేషన్స్ ఎంటైర్ గ్లోబ్. అలాంగ్ విత్ దట్ నాకు పీపుల్ మేనేజ్మెంట్ ఐ హ్యావ్ సర్టిఫైడ్ మెనీ ఆస్పెక్ట్. ఓకే. సో మీ పార్టీలో వాళ్ళు ఒక 5గురు, పక్క పార్టీ వాళ్ళు అంటే రూపానంద రెడ్డి ఇప్పుడు జనసేన లేకపోతే తెలుగుదేశం? అందరికీ ఉన్న డౌట్ మీరు నన్ను అడుగుతున్నారు, యాక్చువల్గా మీరే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంతవరకు అంటే ఏదో ఎలక్షన్ జనసేనలోకి వచ్చేసారా? వచ్చినట్టేనా? అక్కడ జనసేనలోకి ఆయన రావడం ఏంటి, ఆయన ఇంట్లో పనిచేసే అబ్బాయి పాపం శ్రీధర్ని ఆయన ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయించుకోవడానికి కారణం. రైట్. ఇందులో మిథున్ రెడ్డి వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందండి? ఉంటే ఆయనకు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు కదా, 30 సంవత్సరాల అనుబంధం ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నది వీళ్ళే కదా, వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో డౌట్ ఏముంది. నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తే మీరు కళ్యాణ్ గారికి కూడా తెలియదేమో మేబీ. ఒకప్పుడు జనసేనకి అగైనెస్ట్గా పనిచేసిన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే గారు అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇదే రూపానంద రెడ్డి వాళ్ళకి చెప్పి ఆ జెండాలు కూడా పీకిచ్చేసిన రోజులు ఉన్నాయి. నన్ను అడగకూడదు, మీరు పబ్లిక్ని అడగండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఇది కరెక్టా కాదా అని. ఎందుకంటే నేను చెప్తే జనాల్లో ఎలా వెళ్ళిపోతుందంటే ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ తీశారు కాబట్టి అనుకుంటారు. అంత పెనట్రేట్ ఎందుకు అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఛానల్కి ఫోన్ చేసి యనమల భాస్కర్ అనే వ్యక్తి వైసీపీ కోవర్టు, ఆయనకు టికెట్ ఇస్తున్నారు, మీరు ఒక వీడియో చేయండి, ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరాలి అని అన్నట్టుగా, నేను అంత ఈజీగా నేను ఎవరి మాటలో నమ్మను కాబట్టి నేను వీడియో ఏం చేయలేదు. కానీ నేను క్రాస్ చెక్ చేసుకుంటా ఏదున్నా. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అంటే సహజంగా మీరు మీ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానే మీట్ అయ్యారని నాకు తెలిసిన తర్వాత మరి ఎందుకు ఇంత ప్రచారం జరుగుతోంది, పనిగట్టుకుని ఒకటి రెండు మీడియా సంస్థలు పనిగట్టుకుని అదే పనిగా మీ మీద ఫోకస్ చేసినట్టు అనిపించింది నాకు. బహుశా సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఏదో జరుగుతోంది, మీకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరిగింది. బహుశా పవన్ కళ్యాణ్ గారు అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూడండి చాలామందిని దూరం పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత వాళ్ళ నిజస్వరూపం చూపించి వెళ్ళిపోయిన వాళ్ళే. అనేక మంది, మహాసేన్ రాజేష్ అంటారా, శంకర దిలీప్ అంటారా, నేను పేర్లు చెప్తున్నా, వాళ్ళు బాధపడితే నేను చేయగలిగింది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఫ్లిప్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. సో అలాగే పూతిన మహేష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది చాలా విమర్శలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఎందుకు సీట్ ఇవ్వలేదనో, వీళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆయన ఎందుకు ఇవ్వలేదని తర్వాత తెలిసింది. సో ఆయన ఏం చేసినా చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అని నమ్మే వాళ్ళలో నేను ప్రథముండాను. సో అట్లా మీ మీద నేను నిన్న మొన్నటి వరకు నా క్రాస్ ఎంక్వైరీలో కూడా తప్పే తేలిందేమో, మీరు నిజంగా కోవర్ట్ ఏమో, అందుకే పవన్ కళ్యాణ్ గారు మీకు సీట్ ఇవ్వలేదేమో, ఆయన నిర్ణయమే నేను కరెక్ట్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఆయన మిమ్మల్ని మైసూరు వారిపల్లి అన్నది మైసూరు వారిపల్లిలో ఎప్పుడైతే ఆయన భాస్కర్ యనమల అని మీ పేరు ప్రస్తావించి మిమ్మల్ని సభకు పరిచయం చేశారు. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను. లేదు, సంథింగ్ హ్యాపెండ్. పవన్ కళ్యాణ్ గారు అయిష్టంగానే ఒత్తిళ్లకు లోనయ్యి గెలుపు ముఖ్యం అక్కడ. గెలుపు అనేది చాలా ముఖ్యం, ఇవాళ వ్యక్తులు కాదు, అక్కడ గెలుపు ముఖ్యం. ఆ సమీకరణాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. అంతేనంటారా?
ఎందుకంటే ఎంతో ఒత్తిడి. ఆయన నన్ను ఎంత ఇష్టంగా 175 మంది ఒకవేళ కంటెస్ట్ చేస్తే కూడా అందులో నువ్వు టాప్ 5లో ఉంటావని చెప్పి, అన్ని నియోజకవర్గానికి ఒకసారి వస్తే నీ కోసం 3 సార్లు వస్తానని చెప్పి, లైఫ్లో నేను వదలను, నన్ను నువ్వు వదులుకోవద్దు, మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం, ఒకరికొకరు తోడవుదాం అని చెప్పి, నువ్వు పెద్ద సంస్థలో పనిచేస్తున్నావు, అది నువ్వు రిజైన్ చేస్తున్నావనో ఆ బాధను కానీ నువ్వు కొద్దిగా నాకు ఇవ్వకపోతే నీకు ఎప్పటికీ తోడుంటారని ఒక మాట చెప్పి పంపించిన వ్యక్తి మారారు. అంటే ఆయన ఎంత ఒత్తిడికి లోనై ఉంటారో ఆ ఎలక్షన్ సంఘర్షణకు గురయ్యారు ఆయన, చాలా గురై ఉంటారు. సో నేను ఒకటే చూశానండి అక్కడ, నేను వ్యక్తిని చూడలేదు, ఆయన్ని చూశాను. అక్కడ గెలిచేది అరవింద్ శ్రీధరా లేకపోతే రూపానంద రెడ్డి అనేది చూడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అక్కడ కోడూరు. పనిచేశారండి మీరు తర్వాత పార్టీ కోసం? పనిచేశాను నియోజకవర్గంలో మోటివేషన్ మెసేజెస్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోయాను. బూత్ దగ్గర ఉన్నాను ఎలక్షన్లో, ఎక్కడికి రిగ్గింగ్ జరగకుండా చూసుకున్నాం. ఎప్పుడు లేని అంత మెజార్టీ మా కోడూరు కాన్స్టిట్యున్సీలో పెనగలూరు తీసుకొచ్చాం. అంటే మీ ఓన్ విలేజ్ అది. ఆ విధంగా చెప్పుకుంటే మా అందరితో కంపేర్ చేసుకుంటే అయితే తక్కువ మెజార్టీ వచ్చింది ఒక రూపానంద రెడ్డికే. మెజార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవింద్ శ్రీధర్ వాళ్ళ ఊర్లోనే ఆ బూత్లోనే తక్కువ మెజార్టీ వచ్చింది. ఓకే, మీరందరూ స్ట్రాంగ్గా పనిచేశారు. నేను కానీ చెంగల్ నాయుడు అన్న కానీ విశ్వనాథ్ నాయుడు అన్న కానీ అక్కడ ఉన్నటువంటి పంతగాని ప్రసాద్ కానీ. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇట్లా డెడికేటెడ్గా వర్క్ చేశారన్న సమాచారం ఉన్నదా? నేనైతే నిస్వార్థంగా చేశానండి. నేను పని చేస్తున్నాను, షో చేసుకుందాం, మెసేజ్ ఇవ్వండి అని చేయలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. ఎప్పుడైతే నా మీద అలగేషన్ వచ్చిందో నేను తప్పు చేస్తుంటే పోయి నేను సరిదిద్దుకోవడానికి వెళ్ళిండో, నేను తప్పు చేయను కూడా. ఎందుకంటే నేను నిస్వార్థంగా వచ్చాను. ఈరోజు నాకు ఈ ఎమ్మెల్యే టికెట్ లేకపోయి ఉంటే ఈరోజు అదే రూపానంద రెడ్డి అదే వ్యక్తులు నన్ను ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని నన్ను సన్మానించేవాళ్ళు. మీకు కొన్ని విజువల్స్ పంపిస్తాను. దీనికి ముందు ప్రతిరోజు నా కమ్యూనికేషన్లో ఉండేవాళ్ళు వీళ్ళు. నేను ఒక సంస్థలో పనిచేసేటప్పుడు పార్టీలోకి మీరు జాయిన్ అవ్వాలి, మన ఇద్దరం కలిస్తే కోడూరుని విపరీతంగా డెవలప్ చేయొచ్చు అన్న వ్యక్తి రూపానంద రెడ్డి. 2009 నుంచి నాకు కొంత పరిచయం ఉంది. మధ్యలో మాది గ్యాప్ వచ్చింది. తర్వాత రీసెంట్గా మేము 1.5 year ముందు కలిసాం. వీళ్ళు ఇనిషియేట్ చేశారు. నేను ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాను భాస్కర్ మీ పెనంగళూరులో, మీ సపోర్ట్ కావాలంటే అప్పుడప్పుడు నేను స్కూల్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేయించాను నా సొంత డబ్బులతో. నేను ఒక ఈవెంట్ పెట్టాను అక్కడ సోషల్ యాక్టివిటీస్ కోసం. మన అలీ గారు కూడా వచ్చారు. అప్పుడు ఆ సభకి ఇతను కూడా వచ్చాడు రూపానంద రెడ్డి. అప్పుడు నేను కోవట్ అయితే నాతో పాటు ఎందుకు తిరిగాడు ఆయన. అక్కడ ప్రాబ్లం ఏంటంటే భాస్కర్ అనే ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు భాస్కర్ హీరోనే వాళ్ళ దృష్టిలో. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న వ్యక్తికి టికెట్ రాకపోతే వాళ్ళ ఉనికిడి కాపాడుకోవడం కష్టం అవుతుంది. నేనుంటే అన్ని కులాలు బాగుంటాయి, ఛాలెంజ్ చేసి చెప్పగలను. రెడ్డి కమ్యూనిటీ బాగుంటుంది, బలిజ కమ్యూనిటీ బాగుంటుంది, నాయుడు కమ్యూనిటీ బాగుంటుంది, రాజులు బాగుంటారు, ఎస్సీ కమ్యూనిటీ బాగుంటుంది, ముస్లిం మైనారిటీస్ బాగుంటారు, అన్ని కులాలు బాగుంటాయి. మీరు మైసూరా వారిపల్లికి వెళ్ళారు కదా, అంటే జనంలో మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు? అంటే ఆఫ్కోర్స్ మీరు ఎమ్మెల్యే కాదు, అవును, ఎమ్మెల్యే సీట్ వచ్చి పోయింది మీకు. జనం మిమ్మల్ని ఏ రకంగా చూస్తున్నారు? ఆ కోవర్ట్ ముద్రతో చూస్తున్నారా, లేదు మన జన సైనికుడు అన్న ముద్రతో చూస్తున్నారా? ఆ ముద్ర చెప్పాలంటే ఒక 2 మాటలు మీకు చెప్పాల్సింది ఏంటంటే, టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రచారం చేశారు, ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజెస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు, దాన్ని ఛేదించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు అందరూ కదిలి రండి అని ఉద్యమం చేశారు. అది ఎలాంటి ఉద్యమం అంటే కర్నూలు చావుకి 100 కారణాలు కాదు, మీరు ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా నా కోసం వీళ్ళు వర్క్ చేశారు. ఎలా చేశారంటే, నా ప్రియమైన తమ్ముళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా, మనం పార్టీనా ఇంకోటి ఆయన కాదు, నేను అధ్యక్షుడు వాళ్ళకి తెలియకుండా ఛేదించడానికి ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా మనం ఛేదిస్తాం, మనం విజయం సాధిస్తాం. లేకపోతే రేపు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఎల్లుండి మనందరం కొన్ని వందల వేలగా తరలి వచ్చి మన ఆఫీస్ కాడనే మన నాయకుడికి మన అభిప్రాయం తెలియజేస్తాం. ఆ అవకాశాన్ని మీకు కల్పిస్తా, వాహనాలు కానీ అన్నీ. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడే ఫోన్ కాల్స్ వచ్చింది, నేను నోటాకు వచ్చాను. నేను మైసూరువారిపల్లి ఉప సర్పంచ్ని మాట్లాడుతున్నాను. మైసూరువారిపల్లి గ్రామంలో అందరూ నోటాకు నొక్కినారు, 2 నెంబరు నొక్కమని చెప్పాను, నొక్కినారు. మీడియా వ్యవస్థను వాడారు, అక్కడ ఉన్న కమ్యూనిటీని వాడారు. సో ఇతను వస్తే మనకు ఇంపార్టెన్స్ ఉండదు, మనం బెనిఫిట్ అవ్వము. బెనిఫిట్ అంటే ఏంటండి? ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ స్వలాభం 5 మంది కోసమే చూశారు తప్ప 2,10,000 మంది
20 సంవత్సరాల నుంచి నలిగిపోయి ఉన్నారు. ఆ నలిగిపోయిన వాళ్ళలో రూపానంద్ రెడ్డి కూడా ఒకటి కదా. రూపానంద్ రెడ్డి అంటుంది ఏంది, 20 సంవత్సరాలు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, నాకు అక్కడ అన్యాయం జరిగింది అన్నాడు. ఏం అన్యాయం జరిగింది? నీ కార్పొరేషన్స్ ఇవ్వలేదో, ఎమ్మెల్సీ ఇవ్వలేదో, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదో, బోర్డు మెంబర్ ఇవ్వలేదని జరిగింది, అంతే కదా. ఇంకేం అన్యాయం జరిగింది? ఒక పార్టీలో నువ్వు 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు ఎంతవరకు కరెక్ట్ నువ్వు క్వశ్చన్ చేసుకో. ఈరోజు ఓవర్ ద నైట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నాది అనౌన్స్ చేసిన వెంటనే నేను ఫొటోస్ కానీ నేను రివీల్ చేయొచ్చు. నాతోనే చాట్ చేస్తున్నాడు, నేను కలిశాను, జగన్ గారిని కలిసాను, నాకు ఎమ్మెల్సీ వస్తుంది భాస్కర్, అది ఇది సరదాగా ఫ్రెండ్స్ కదా. అవునా, ఓకే నేను కూడా మొన్న వెళ్ళానండి, కలిశాను, అది మన కార్పొరేట్ దాని గురించి కొన్ని కలిపాము, ఆయన కూడా పిలిపించుకున్నాడు, కొన్ని డీడీ ఇవ్వడం జరిగిందంటే అవి షేర్ చేసుకున్నాం. అది నన్ను మిస్యూజ్ చేసుకున్నాడు ఇప్పుడు. ఓకే, సో తనవి నేను ఎక్కడ మిస్యూజ్ చేయలేదే. నేను అక్కడ చూసిన కళ్యాణ్ గారిని, అక్కడ పోటీ చేస్తున్న కళ్యాణ్ గారు నా దృష్టిలో గెలిచిన తర్వాత అది ఎమ్మెల్యే కాస్త రూపానంద్ రెడ్డి అయిపోయాడు. కానీ శ్రీధర్ అనే అబ్బాయి నేను ఎప్పుడు కూడా తన్ని చెప్పడానికి కూడా ఏమి ఉండదు. ఇప్పుడు ఒకటే వాళ్ళకి చెప్తున్న సూచనలు ఒకటే, నేను కోర్టు కాదనేది జనాలకి తెలిసింది. ఇప్పుడు 100 సభ్యత్వాలు 1000 సభ్యత్వాలు చేశాను. ఇప్పుడు మొన్న సభ్యత్వాలలో 1000 చేశాను. కోడూరు హిస్టరీలోనే 1000 చేసిన వాళ్ళు లేరు. సార్ నన్ను కోవట్ అన్నారు, మరి మీ కొత్త వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? మీరు చేయొచ్చు కదా. కోవట్టే 1000 చేయగలిగినప్పుడు మీరు ఎంత చేయాలి? ఆ విషయాన్ని కళ్యాణ్ గారికి కూడా చేరదీయలేదు, రీచ్ కానివ్వలేదు కొంతమంది శక్తులు. కాకపోతే మన పార్టీలో ఉండేటప్పుడు ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు అనేది అది సహజంగా జరుగుతుంటుందేమో. కానీ నేనైతే ఆ 1000 కూడా ఎవరు డబ్బులు కట్టుకోలేక వాళ్ళు ఇన్సూరెన్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి నేను భరోసాగా ఉండి నా సొంత డబ్బులతో మీరు బాధపడద్దు, నేను చేస్తాను, మీకు మీరు ఇవ్వండి అని చెప్పి నేను దగ్గరుండి ఆ 1000 సభ్యత్వాలు కూడా వాళ్ళ డబ్బులతో నేను చేయలేదు. దాంతో వాళ్ళు చేసుకోలేని వాళ్ళకి కొంతమందికి నేను మోర్ దెన్ 95% నేను చేశాను. మైసూరావారిపల్లిలో కూడా మీకు ప్రజలు బాగానే, మైసూరావారిపల్లిలో ఎప్పుడు మనల్ని రిసీవ్ చేసుకున్నారు అంటే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు కూడా చాలా అడ్డంకులు వచ్చాయి. నన్ను కళ్యాణ్ గారు చూసి స్టేజ్ మీదకి ఆఫీసర్కి చెప్పి పైన కూర్చోబెట్టారు ఆయన. అవునా? అప్పుడు జనాలకి అర్థమైంది. అప్పుడు దాని తర్వాత ఒక 1000 మీరు నంబరు, ఒక 1000 మంది అక్కడ ఉన్న జనాల్లో మ్యాక్సిమం ఒక ఎక్సెప్ట్ ఈ 5 మెంబర్స్ తప్ప అందరూ వచ్చారు. విపరీతమైనటువంటి రెస్పాన్స్. మన బర్త్డే సెలబ్రేషన్స్ మీకు విజువల్స్ పంపిస్తాను. రోడ్ అమ్మడి నుంచి పూలతో వాళ్ళ స్వాగతం పలికి ఘనంగా జరిగింది ఆ రోజు. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల ఆ రకమైన అభిమానం చూపిస్తారని వాళ్ళు అనుకోకపోయి ఉండొచ్చు, మేబీ అనుకోకపోయి ఉండొచ్చు. సో ఆయన చూపించేసరికి వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే కళ్యాణ్ గారే ఆయన గురించి నిజస్వరూపం ఉంది. ఏముంది నిజస్వరూపం? నేను ఏదైనా ఒక కంపెనీలో ఇప్పటికీ చెప్తున్నా కదా, నేను అన్ని కంపెనీస్లో ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసి వచ్చాను, మలేషియాలో వర్క్ చేశాను, బెస్ట్ అవార్డు. వాళ్ళ కంపెనీలో ఎక్కడో మీరు డైరెక్టర్గా ఉన్నారు? ఎక్కడా లేదండి, అది బేస్లెస్ అలిగేషన్. రమ్మని చెప్పండి, నేను తిట్టాలనుకుంటే మీడియా దగ్గర ఉన్నాం కాబట్టి కొన్ని వర్డ్స్ లిమిటేషన్స్ ఉంటాయి కానీ తిట్టట్లేదు. కానీ వీళ్ళు ఏమన్నా తప్పలేదు. ఎలా చెప్తారు ఒక బేస్లెస్ అలిగేషన్? వీళ్ళు ఇబ్బంది పెడుతుంది పార్టీని, నన్ను కాదు, ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఈరోజు నేను మోర్ దెన్ 20+ కంపెనీస్తో మాట్లాడున్నాను. అక్కడ స్పోర్ట్స్ ఎంగేజ్ చేయాలి పిల్లల్ని, అక్కడ డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు రైల్వే కోడూరులో అని చెప్పి మీకు ఒక వీడియో పంపిస్తాను. అతను సపోర్టెడ్ మినిస్ట్రీ కింద వర్క్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో. Hi, this is Vijayendra Goyal, founder of Modern Pythian Games. I am very happy to know Mr. Bhaskar, one of our close associates in Modern Pythian Game, contesting election from Railway Kodur constituency in Andhra Pradesh. He is a youth leader, he has a great potential, and I think he can do big revolution for the youths in his constituency as well as in state. We are already in discussion to organize some events in Kodur and in the state of Andhra Pradesh. I am really thankful to Mr. Pawan Kalyan and Chandrababu Naidu ji, Narendra Modi ji for trusting him. Thank you so much. My best wishes to Mr. Bhaskar and his party. Thank you so much. అతను ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పీథియన్ గేమ్స్. అతనితో మాట్లాడడం జరిగింది. మనకు కోడూరు అనేది రేణిగుంట నుంచి హార్డ్లీ ½ అవర్ డిస్టెన్స్. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, కొన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక స్టేడియం కండక్ట్ చేయాలనుకుంటున్నాం, మీ సపోర్ట్ కావాలి, ఇంటర్నేషనల్ గేమ్స్ ఇక్కడి నుంచి ఆడిపించాలి మీరు అంటే వై నాట్ అని చెప్పారు ఆయన.
గోహెడ్ మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని. అలాంటి టీం కానీ హైకోర్టు నుంచి కానీ కొంతమంది నా మిత్రులు, ఇంకా వేరే ఇండస్ట్రీస్ కావచ్చు, చాలా పెద్ద ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 కంపెనీస్తో నేను మాట్లాడున్నా. సో పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం. ఇప్పుడైనా ఏమైంది? మీరు వాళ్ళ పార్టీ గెలుపు, ఆ అభ్యర్థి గెలుపు కోసం జన సైనికుడిగా కష్టపడ్డారు కదా. ఇవాళ కూడా మీరు జన సైనికుడిగానే మీ జనసేనాని అధిపతి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక అనుమతి తీసుకొని మీరు ఆ కార్యక్రమాలు అమలు చేయండి. నేను అన్డౌటెడ్లీ ఇప్పుడు చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఏది ఆశించి చేయనండి. ఒకటి మన ఆర్గనైజేషన్లో ఉంటే, ఎందుకంటే నేను ఆయన అనుమతి ఎందుకు అన్నానంటే కొన్ని ప్రోటోకాల్స్ అడ్డం వస్తాయి. అడ్డం రాకుండా ఎస్ భాస్కర్ ఈ పనులు చేయాలి, చేయగలడు, నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, జనసేన వల్ల నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, వ్యక్తుల పక్కన పెట్టండి, ఆ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలంటే ఆయన జస్ట్ ఒక మాట ఆయన నుంచి వస్తే బాగుంటుంది. అందుకని ఆ మాట అన్నా నేను. తప్పకుండా అలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. లేదంటే మనం ఆ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి, ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడ బంధువర్గం ఉంటుంది, చాలామంది రోజు కలుస్తూ ఉంటాం, అరే ఎక్కడెక్కడో చేయగలిగి మన ప్రాంతానికి చేయాలి అనే ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిలో భాగంగానే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేయాలి. రెండోది 5 మండలాల్లో కాలేజెస్ తీసుకురావాలి. నేను యూనివర్సిటీ మేనేజ్మెంట్లో పనిచేసేటప్పుడు కొన్ని సంస్థలతో మనకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇక్కడ వాడాలి. చాలా చేయొచ్చండి. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటానికి కూడా ఇది ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏమంటారు, 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్తుని ఇస్తాను నేను అంటాను. భవిష్యత్తుని ఇవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఉపాధి చూపించాలి, వాళ్ళ స్కిల్స్ని గుర్తించాలి, ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళకు ఉపాధి చూపించాలి. ఇది కదా ఈ ప్రాసెస్. ఆయన మనసులో ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తిగా ఆయన ఆ దిశలో వెళ్ళలేకపోయారు. కానీ బట్ ఆయన ఆలోచన అంతది. బహుశా మీలాంటి వాళ్ళు వస్తే పార్టీలోకి ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఆయన అనుకోని ఉండొచ్చు. చాలా స్ట్రాంగ్గా నమ్మాడు ఆయన. మీరు రావాలి, యూత్ చాలా ఇదైపోయింది. ఎంతోమంది కోవిడ్కి వెళ్ళారు, ఇక్కడ డిగ్రీలు చాలా మంది అండి. రైల్వే చేసి అనేక మంది కుల మతాలకు అతీతంగా, నాకే ఒక 50 మంది టచ్లో ఉంటారండి. అన్నా నేను డ్రైవర్ అన్నా, పాపం ఎవరో బీసీ అన్నా, మేము పలానా క్యాస్ట్ అన్నా, మేము డ్రైవర్ అన్నా, అన్న గెలవాలన్నా, అన్న కోసం వచ్చి కువైట్ నుంచి వచ్చి ఓటేస్తానన్నాను. నాకైతే అసలు ఫీజులు పోయేవి. డ్రైవర్గా పనిచేస్తూ, కూలీగా పనిచేస్తూ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గెలవాలని ఎంత ఆశ, అంత ఆకాంక్షతో ఉన్నారంటే కసి అని చెప్పాలా. కసితో వాళ్ళందరూ వచ్చే ఉంటారు, ఓటేసే ఉంటారు. నాకు తెలిసి వచ్చారు. నేను ఒక ప్రెస్ మీట్లో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 7 days నేను 4 days ప్రెస్ మీట్లు పెట్టాను. నాకున్నటువంటి ఆ ఒత్తిడి అలాంటి తీసుకొచ్చారు వీళ్ళు. అందులో భాగంగా నేను చెప్పాను, ఇక్కడ యువత ఎలా తయారైందంటే డిగ్రీలు పీజీలు చేసి డ్రైవర్లు గాను క్లీనర్లు గాను దుబాయ్లో పనిచేస్తున్నారు. ఒక లోకల్ గవర్నెన్స్ క్రియేట్ చేసి డిజిటల్ విజన్ ఒకటి క్రియేట్ చేసి ఆ మెషిన్లో అక్కడి నుంచి ఎక్కడైతే మన ప్రాంతంలో అక్కడి నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. మనం డెఫినెట్గా వీ కెన్ క్రియేట్ ద బిల్డ్స్, అంటే ఏమంటారు, యాప్ బిల్డ్ చేయొచ్చు. అక్కడ అగ్రికల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇండివిజువల్కి అక్కడి నుంచి క్లయింట్కి పంపించవచ్చు. చాలా చేయొచ్చు అండి. కాకపోతే దాని మీద అవగాహన ఉండాలి. మనం ఇప్పుడు నేర్చుకొని చేయడం వేరే, ఆల్రెడీ మేము ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ అంతే కదా చేసాం కాబట్టి చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చేపియాలంటే కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఒక ప్రోటోకాల్ మీరు అన్నట్టు ఆ ప్రోటోకాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా అని చెప్పి మన సేవలో ఆగు. మనం భారతదేశంలో ఉన్నాం, ఒక కోడూరే కాదు, చాలా పెద్ద అన్ని కాన్స్టిట్యున్సీ కూడా చేయొచ్చు. ఓకే, స్టేట్ వైజ్. ఇప్పుడు ఎన్ని రోజులు మీరు టికెట్ వచ్చిన ఆనందం ఎన్ని రోజులు ఉండింది మీకు? హార్డ్లీ 1 week. నెక్స్ట్ డే నుంచే వీళ్ళు ఆ 1 week నెక్స్ట్ డే నుంచే వీళ్ళ అటాక్స్ కొనసాగుతున్నాయి. ఈ 7 రోజుల్లో 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. 4 ప్రెస్ మీట్లు, దగ్గర ఒక 4 పెళ్ళిళ్ళు, 4, 5 ఇంకా ఎక్కువే ఉంటుంది. 10 పెళ్ళిళ్ళ దాకా వెళ్ళాను, 4 చావులు. సో ఇవే సరిపోయాయి. ఓకే, దాంతోపాటు కొన్ని ప్రచారం కూడా బాగానే జరిగింది. టికెట్ రాకపోవటం వేరు, రేసులో ఉన్నాం, కష్టపడ్డాం టికెట్ కోసం, అయినా టికెట్ రాలా, అదొక రకమైన బాధ. అవును, టికెట్ వచ్చింది, అవును, 1 weekలో పోయింది. అవును, ఇది మరింత బాధ, అవును, అవమానం. అంతేనా? అంతే కదా, అవమానమే కదా ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటే. అవును. అప్పుడు మీ మానసిక స్థితి ఎట్లా ఉండింది? చాలా బాధ వేసింది. కానీ మనం పనిచేస్తుంది కళ్యాణ్ గారికి, ఆయన గురించి కదా. సో
ఆయన ఒక్కరు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ఉండింది. గుర్తిస్తారు ఆయన ఎప్పుడు కూడా. ఈరోజు టికెట్ ఇచ్చారు, పోయింది. మనం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా లేదా అనేది నాకు ఒక ఛాలెంజింగ్లా తీసుకున్నాను నేను. ఆ టికెట్ తీసేశారంటే ఎవరిని క్వశ్చన్ చేశారో తెలుసా ఈ జనాలు? కొంతమంది, అని అందరిని అన్నాను, ఒక 5 మంది, రూపానంద్ రెడ్డి బ్యాచ్, వీళ్ళు ఎంపీ గారు కానీ సెంట్రల్ నుంచి కానీ వీళ్ళందరూ ఆయన ఒత్తిడికి లోన్ తీసుకొచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం రాంగ్ అని ప్రూవ్ చేశారు. వాళ్ళు ట్రై చేశారు, అంటే క్రియేట్ చేశారు. అది తప్పు అని చెప్పి నేను కష్టపడి ఇంకా దగ్గర అవుతున్నాను ఆయనకి. దానికి ఎగ్జాంపులే మైసూరారుపల్లిలో ఆయన పిలిపించుకోవడానికి కారణము చాలా రీజన్స్ ఉన్నాయి. స్టేజ్ మీద మీ పేరు మర్చిపోయారా? లాస్ట్లో పిలిచినట్టున్నారు, లేకపోతే ప్రోటోకాల్లో వీళ్ళు రాయలేదు. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. సో ప్రోటోకాల్ రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆ స్టేజ్ వరకు రానివ్వలేదు. కన్వీనియంట్గా మీ పేరు రాయడం మర్చిపోయారు ప్రోటోకాల్ లిస్ట్లో. ఎప్పుడైతే జనసేనకి సంబంధం లేని ఒక వ్యక్తి పేరు పదే పదే రాస్తున్నప్పుడు ఆయనకు నాకు గుర్తు ఆటోమేటిక్గా వస్తుంది కదా. అక్కడ జనసేనకు సంబంధం లేని వ్యక్తుల పేర్లో చాలా రాశారు. వాళ్ళ పేర్లు చదివేయాలనేది వీళ్ళ తపన, వీళ్ళ ఆలోచన. ఓకే, బాస్కి తెలుసు కదా ఎవరు ఏంటి అని. అదే నా ప్లేస్లో ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇలాంటి సృష్టించిన వాళ్ళు తప్పుని క్రియేట్ చేసి సృష్టించిన వాళ్ళకి కానీ ఇలా జరుగుంటే ఈరోజు పరిస్థితి ఏంటి? మీరు అనుకున్న 4 పేర్లు చెప్పారే, వాళ్ళకి త్రిబుల్ అవుతారు వీళ్ళు. అంతేగా, అంతే కదా. మిమ్మల్ని ఇవాళ నేను ఇక్కడికి వచ్చి నా స్టూడియోకి ఆహ్వానించిన రీజన్ ఏంటంటే మైసూరావారిపల్లిలో పవన్ కళ్యాణ్ గారు మీ పేరును ఉచ్చరించడమే. అందుకే ఏదో జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఈయన మీద ప్రేమ ఉంది, ఈయన పట్ల నమ్మకం ఉంది, సో ఈయన సేవల్ని ఇంకోలా ఉపయోగించుకోవాలని ఆలోచన ఆయన ఉండే ఉంటుంది. కాబట్టి సరే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో మిమ్మల్ని ఆహ్వానించాను. సో ఇవాళ ఓకే, అది అయిపోయింది. అంటే ఇంతమంది మీరు మీరు చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన అవమానాల్లో ఇది ఒక అవమానంగా భావిస్తారా, లేకపోతే ఇది నేను ఛాలెంజింగ్గానే తీసుకుంటాను. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే పబ్లిక్కి దగ్గర అవ్వాలి, నాకున్నటువంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉపయోగించి నేను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది స్ట్రాంగ్గా ఉంది, నా యొక్క బలంగా క్రియేట్ చేసుకున్నాను నేను. దాని ఒక వ్యక్తుల వల్లనో లేకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల నేను దాన్ని స్టెప్ బ్యాక్ అవ్వను. కానీ దానివల్ల స్ట్రగుల్ అయింది వాస్తవం. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు అభిమానం అనేది ప్రతిసారి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించాల్సిన అవసరం లేదు. నాకు కొడుకు, కూతురు. నా కూతురు పేరు కూడా ఆద్య. పవన్ కళ్యాణ్ గారి కూతురు పేరు కూడా ఆద్యనేగా. ఆద్య అన్నప్పుడు విన్నప్పుడు నాకు ఆ మైండ్లో ఉండిపోయింది. సరే, నా కూతురు అంటే నాకు అదే విధంగా నేను ఒక పేరు పెట్టుకొని అభిమానం అంటే చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఎక్కడ దాన్ని ప్రచారం చేసుకోవాలనే దాన్ని కాదు, కానీ ఆ ఇష్టాన్ని డిఫరెంట్ వేలో చూపించుకుంటాం. మీరు అంటే కేవలం పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ అభిమానే, లేకపోతే సినిమాల్లో కూడా మీరు మెగా అభిమానిగా ఉన్నారా? పాలిటిక్స్ కంటే 100 times చిరంజీవి గారు అంటే అంత పిచ్చి ఉండేది, ఇష్టం ఉండేది చాలా. సినిమాలు చూడడం కానీ ఆయన కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినట్టు కూడా ఉన్నాయి. ఓకే, సో అలా సినిమాలు చూసి పెరిగాము. ఆయన అంటే చాలా అభిమానం. ఆయన ఇన్స్పిరేషన్ ఏమైనా చేశారా? ఆపద్ బాంధవ అని ఒక మూవీ వచ్చిన తర్వాత మేము దాని నుంచి ఒక ట్రస్ట్ లాగా క్రియేట్ చేసుకొని పూర్ పీపుల్కి సర్వ్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, బట్టలు కానీ ఫుడ్ కానీ అందించడం, సో మినిమం ఫెసిలిటీస్ లేకపోతే బుక్స్ కానీ అవి ఇవ్వడం, అలా చేసాం. అప్పట్లోనే చేసాం. అప్పుడు ఇంత యాక్టివ్గా లేదు కాబట్టి మీడియా వ్యవస్థ మేబీ. సో చిరంజీవి గారి నుంచి స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు కూడా తీసుకున్నారు ఆ రోజు నుంచి చేసాం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు హీరో అయిన తర్వాత ఆయన అభిమానించడం మొదలుపెట్టారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన పడే తపన నచ్చింది నాకు. అంటే ఇన్ని రకాల ఒత్తిడికి లోన్ చేసినా కూడా ఆయన వెనుకంజ వేయకుండా, ఆయనతో పాటు ఆ రోజు చెప్పారు కదా 5 మంది అని, 5 మంది కాస్త ఇప్పుడు ఎంతమంది అయ్యారు, ఇంకెంత అవుతారు. సో అలాంటి బాగా మోటివేట్ అయ్యాం. ఎందుకంటే ఆయన ఎంత ఒత్తిడి గురి చేశారో మనం చూస్తూ ఉన్నాం.
లాస్ట్ టైం 2 సార్లు ఆయన పోటీ చేస్తే ఆయన న్యాచురల్గా జరుగుంటే ఆయన ఓడిపోడండి. ఎన్నో శక్తులు అతని మీద ఇది చేసి అతను రాకూడదు, అసెంబ్లీకి పోకూడదు అని ఎన్నో విధాలుగా చేసి అప్పుడు ఆయన రాజకీయం చేయలేదు. ఇప్పుడు చేశాడు ఆయన రాజకీయం. రాజకీయాన్ని రాజకీయంతోనే గెలవగలమని ఆయన ఈరోజు చేశారు. అతి మంచితనం కూడా రాజకీయాల్లో పనికిరాదు. మనం కలిసి ఉంటేనే అన్యాయాన్ని అరికట్టగలము. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని ఒక సామెత పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అలాగా ఆయన కొన్ని దారులు ఎంచుకున్నారు. ఓటు చీల్చకూడదు, జనాలకి మంచి జరగాలి, ఆ దిశగా వెళ్ళారు ఆయన. ఆయన ఆలోచన అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేము టికెట్ అనేది పోయినా నేను ఒక జన సైనికుడిగా పనిచేయడంలో కూడా చాలా తృప్తి ఉందండి. ఆ రోజు నేను ఒక ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఉండేదానికంటే ఆదరణ పెరిగింది. ఈరోజు మీరు చూస్తే 4 ప్లేస్లో నేను ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశాం. థియేటర్లో చేసాం. మోర్ దెన్ 500 మెంబర్స్ వచ్చారు. అల్చిల్ చేశారు పిల్లలు. నేను కూడా మళ్ళీ యూత్ గబ్బర్ సింగ్ స్టేట్ నేను నా లైఫ్లో అప్పుడెప్పుడు యూత్లోకి వెళ్ళిపోయారు మీరు. అసలు చాలా మెమరబుల్ సిచ్యువేషన్స్ ఐ వాజ్ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. అది ఒకటి. మైసూరార్పల్లిలో 95% ఆల్మోస్ట్ 1000 పీపుల్ వెల్కమ్ ఎలా చెప్పారంటే అలా చెప్పారు. ఒక మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాం. మీరేం పోగొట్టుకోలేదు, నేను కళ్యాణ్ గారితోనే ఉన్నారు కదా. మీరు ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ ఎమ్మెల్యే కాకపోవచ్చు అనుకున్న జన సైనికుడిగా మీరు అనేక కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పండి. ఇంకొక ప్లేస్లో అట్లా 2 ప్లేసెస్లో కూడా అక్కడ కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్. వాళ్ళు అడుగుతుంది ఒకటే, మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మా బాధలు ఎవరికి చెప్పాలని అర్థం కావట్లేదు, మీ విలువ ఇప్పుడు అర్థమవుతుంది అన్నారు. అప్పుడు మీరు కళ్యాణ్ గారు మీతో ఉన్నట్లే, మీరు ఏమీ ఆలోచించకండి, ఆయనకి అంత ఇష్టం లేకపోతే మైసూరార్పల్లి నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయనకి అంత అభిమానం ఉంది. అయితే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ పోటీ చేయలేదు, కానీ ఒకరోజు ఆయన ఇక్కడి నుంచి పిఠాపురం కంటే కూడా ఎక్కువ అభిమానులు కోడూరులో ఉన్నారండి ఆయనకి. నిజంగానే ఆయన ఇక్కడ కంటెస్ట్ చేసింటే మోర్ దెన్ 1 lakh మెజార్టీ ఉండేది. డామ్ షూర్, అది డౌటే లేదు. నేను కూడా ప్రచారంలో అదే చెప్పాను, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను వచ్చాను, కానీ లేదంటే కళ్యాణ్ గారిని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలి, మీతో పాటు ఆయన ఉండాలనుకుంటున్నాడు. కుప్పం కంటే పులివెందుల కంటే ధీటుగా రైల్వే కోడూరుని డెవలప్ చేసుకోవచ్చు మనం. అన్ని ఫెసిలిటీస్ ఒక కోడూరులో ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కుప్పం కంటే కూడా పులివెందుల కంటే కూడా కోడూరుకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. మెయిన్ రహదారి చాలా దగ్గరలో ఉంది రేణిగుంట ఎయిర్పోర్ట్కి. ఎక్కడ ఉండదు మీకు అంత కంఫర్ట్. ఈవెన్ పిఠాపురం కూడా లేదు. రాజమండ్రిలో దిగాల, అవును, కాకినాడ మీద పిఠాపురం వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రేణిగుంటలో దిగితే అరగంటలో వెళ్ళిపోవచ్చు, కోడూరుకి ఉండొచ్చు, అంత డెవలప్ చేయొచ్చు. ఓకే. సో మీకు ఇంత క్యాలిబర్ ఉంది, మీకు ఇంత అంటే ఒక 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ గవర్నెన్స్ హెడ్గా పనిచేశారు, అనేక వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పనలో మీ వంతు కృషి చేశారు. అలాగే సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా మీరు బాగా వర్క్ చేశారు. ఇలాంటి క్వాలిఫికేషన్స్, ఇంత స్టఫ్ ఉన్న మీరు ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వం అధికారంలో ఉంటే బహుశా నేను అనుకోవటం మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు వేరేలాగా ఉపయోగించుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అది నామినేటెడ్ పదవులు కావచ్చు, లేక అట్లాంటివి ఇచ్చి మీ సేవల్ని అలాగా ఇచ్చి మీ సేవలను ఉపయోగించుకోవాలంటే మీరు ఎక్కడ ఫిట్ అవుతారు కరెక్ట్గా? మీ సేవలను అద్భుతంగా వినియోగించుకోగలిగిన ఏరియా ఏంటి? ఒకటేనండి, మనకు ఒక ప్రాంతం అని కాకుండా స్టేట్లో అంటే ఏరియా అంటే నా ఉద్దేశం అదే ఏరియా ఆఫ్ ఫీల్డ్. అదే ఇప్పుడు మనకున్నటువంటి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. మనం ఒక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు మనం రాష్ట్రంగా అనుకున్నప్పుడు కొన్ని సమీకరణాల వల్ల మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావడం, దాన్ని ఇక్కడికి వైజాగ్ షిఫ్ట్ చేయడం అని చెప్పి అమరావతిని ఇట్లా అనుకున్నారు. ఇలాంటి క్రమంలో మనకి ఇండస్ట్రీలు అనేది చాలా ఇంపార్టెంట్. మాకు అదృష్టవశాత్తు నేను టీసీఎస్ లాంటి సంస్థలు మలేషియాలో, ఢిల్లీకి, లేకపోతే ఇంకో టెక్ మహీంద్రా కానీ, ఇంకోటి ఎక్సెంచర్లో కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు పనిచేసేటప్పుడు నాకు ఆ కాంటాక్ట్స్ వచ్చాయి. 1 wordలో చెప్పాలంటే ఇండస్ట్రీస్ మనం మూవ్ చేయాలి. ఇండస్ట్రీస్ కానీ మనం తీసుకురాగలిగితే మినిమం మోర్ దెన్ 10,000 to 20,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అది ఒక పనికి మాలిన వాళ్ళని అనొచ్చో లేదో తెలియదు, కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చారు లాస్ట్ టైం. ఎగ్జాంపుల్ రోజా కావచ్చు. ఆమెకి ఏం విలువలు ఉన్నాయండి? రోజా గురించి తీసుకుంటే ఏం విలువలు ఉన్నాయి? ఆమె ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆమె మాట తీరు ఎంత అసభ్యంగా ఉంటుందంటే,
ఆమె గురించి చెబుతూ మనం ఇది చెప్దాం అనుకున్నాను. ఆమెకి ఏపీఐఏసీ ఇచ్చారు. అదే రైట్ పర్సన్ కానీ అలాంటి వ్యక్తులకు కానీ ఇస్తే ఇలా చేయొచ్చు డెవలప్మెంట్. మళ్ళీ మీరు వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీస్. ఇంతకుముందు చంద్రబాబు గారు ఎట్లయితే కియా సంస్థ కానీ ఇంకొకటిని తీసుకొచ్చారో అలాగా మాకు ఆల్రెడీ మా సిఎస్ఆర్లో భాగంగాను టీసీఎస్లో భాగంగాను నాకు ఉన్నటువంటి గ్లోబల్ కాంటాక్ట్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ కంపెనీస్తో మాట్లాడున్నాం. చేయొచ్చు. ఏపీఐఏసీ ఈజ్ ద బెస్ట్ రోల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఓకే, అది ద బెస్ట్. బెస్ట్ మీరు బాగా యూటిలైజ్ అవ్వాలంటే మీ సర్వీసెస్ అది బెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య గణన అనేది కూడా పెట్టారు. అలాంటివి కూడా మీకు సూటబుల్, ఎందుకంటే మీరు యూత్తో కలిసి వర్క్ చేశారు, చాలా మందికి ఉపాధి కల్పించారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అలాంటివి. నేను కూడా స్పోర్ట్స్లో ఉన్నాను. ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు. స్పోర్ట్స్లో కూడా క్రికెట్ ఆడేవాళ్ళం, బ్యాడ్మింటన్ కానీ మాకు తెలుసు. బయట కంట్రీస్లో ఆడేటప్పుడు కొన్ని ఫౌండర్స్, ఇది పైతేని చెప్పాను కదా, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా రావడానికి స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్. యూత్ డైవర్ట్ అవ్వకుండా చేయొచ్చు. అంటే డ్రగ్స్కి వాటికి వీటి ఇవ్వకుండా స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం స్ట్రాంగ్గా చేయొచ్చు స్టేట్కి. 3 ఏరియాలు కనబడుతున్నాయి. ఒకటి ఏపీఐఏసీ ద బెస్ట్ వన్, లేదా స్కిల్ డెవలప్మెంట్, ఐటీ, మూడోది ఐటీ, తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ శాప్ లాంటివి. సో అవి కూడా దానికి కూడా మీ పిల్లల్లో క్రీడా నైపుణ్యాలు. పవన్ కళ్యాణ్ గారికి ఒక కోరిక ఉన్నది, పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు ఆయన. పిల్లలు అగ్నికుల క్షత్రియ పిల్లలు, మత్స్యకార పిల్లలు, ఆయన మీద అభిమానం చాటుకోవడానికి ఒక సందర్భంలో మీరు గమనించే ఉంటారు. ఎగిరి దూకి చాలా వేగంగా స్విమ్ చేసుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి అభినందనలు తెలియజేశారు. అవి చూసిన తర్వాత ఆయన అన్నారు, వీళ్ళలో ఇంత నైపుణ్యం ఉంది, ఈ గజ ఈతగాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ, వీళ్ళని మనం నిజంగా వీళ్ళ పిల్లల్ని మనం స్విమ్మింగ్లో శిక్షణ ఇస్తే వీళ్ళు ఎక్కడికో వెళ్తారు కదా, మన క్రీడాకారులు స్విమ్మింగ్లో మనకి ఎవరు లేరు అనుకుంటుంటాం, ఇలాంటి వాళ్ళని మనం తర్ఫీదు ఇవ్వాలి కదా అని. అంటే ఆయనకి ఎవరిని చూసినా వీళ్ళలో ఈ నైపుణ్యం ఉంది కదా, వీళ్ళని మనం తర్ఫీదు ఇస్తే వీళ్ళు ఎక్కడికో వెళ్తారు కదా. ఒకటి ఉపాధి కల్పన, 2 మన రాష్ట్రానికి పేరు వచ్చే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి మీలాంటి యూత్ ఉండి మీలాంటి ఒక యంగ్స్టర్స్ ఆ బాధ్యతలు తీసుకోగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా అలాంటి అవకాశం వస్తే 100% ఉపయోగించుండే. కానీ ఆయనకి తెలుసు ఎవరికి ఏం చేయాలి ఏ టైంలో అని. టైం కెన్ డిసైడ్. అప్లై చేసుకుని నామినేటెడ్ పదవులకి మీరు అప్లికేషన్ ఇచ్చారా? సో ఆ పిలుపు వచ్చినప్పుడు చూద్దాం. ఎందుకంటే మనం తక్కువ మాట్లాడుకుంటే బెస్ట్ ఏమో. నామినేటెడ్ పోస్టుల గురించి ఆయనే అన్నారు, అందరూ ఒక్కొక్కరు చైర్మన్లు ఇవి తప్ప ఏమి అడగట్లేదు, నేను ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనుకుంటున్నానని ఆ ఒత్తిడికి కూడా ఆయన మాటల్లో మనం విన్నాం. ఎందుకంటే మనం పార్టీ కోసం పనిచేయాలన్నప్పుడు ఏదో పదవులు ఉంటేనే కాదు కానీ, బట్ సరైన వ్యక్తులకు కానీ సరైనటువంటి కార్పొరేషన్స్ వెళ్తే స్టేట్ బాగుపడుతుంది. స్టేట్ బాగుపడితే ఆటోమేటిక్గా మన ఇండియా కూడా బాగుపడుతుంది. తీసుకెళ్ళచ్చు. మీ లక్ష్యం ఏంటంటే రాజకీయాల్లోకి రావడానికి ప్రధానంగా? నాకు ఒకటే లక్ష్యం, జనాల్లో ఉండాలి. వాళ్ళ యొక్క సమస్యలు భాస్కర్ దగ్గరికి వెళ్తే అది తీరుతుందని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆ దిశగా కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయనతో పాటు నడవాలి, ఎప్పటికీ ఆయనతోనే ఉండాలి. అది ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నిలబడాలని స్ట్రాంగ్గా అనుకున్నానండి. దాన్ని మాత్రం నేను వదులుకోను. అది ఎవరి నుంచి కాదు, అది ఎంత స్థాయి వ్యక్తి కూడా నన్ను మార్చలేరు ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే నేను నిస్వార్థంగా వచ్చాను. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్కడ మినిస్ట్రీ లేదో, లేకపోతే 50 మంది అయినా కానీ ఆయన నుంచి దూరం చేయలేరు. నా రియల్ వాయిస్ వినాలనుకుంటే నిజంగా ఒకరోజు వినిపిస్తాను. ఎందుకంటే నేను పార్టీని బలోపేతం చేయడానికి, ఆయన నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను తప్ప నేను గట్టిగా మాట్లాడలేకనో లేకపోతే 10 మంది గురించి మాట్లాడలేక కాదు. ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను వీళ్ళు చేసిన తప్పు అని. నేను కోవట్టుని కాదు, కోవట్టు ఎవడు కేసులు వేయించుకోరు, కోవట్టు ఎవరు, నా తమ్ముడిని, నేను, మా అమ్మ అందరి మీద వేశారు కేసులు, తెలుసా మీకు, నా ఒక్కడి మీద కాదు. అలా ఎవడు ఉండడు కోవట్టు అని. సో నేను ఏ పార్టీ జెండా మోయలేదు. మొదటిసారిగా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ పార్టీ జెండానే నా చివరి అవ్వాలి. సో ఆయన వేసినటువంటి కండువా ఇది తప్ప నా ఒంటిపైన ఏ పార్టీ కండువా లేదు, గర్వంగా చెప్పగలను. దట్స్ గ్రేట్. మీరు చాలామంది యనమల భాస్కర్ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పోతిన మహేష్ లాంటి వాళ్ళని చూసాము, వాళ్ళ యనమల భాస్కర్ లాంటి వాళ్ళని చూస్తున్నాం. మన నోటి దాకా వచ్చి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు. అయినా డెడికేటెడ్గా అక్కడున్న ఎమ్మెల్యేని గెలిపించి
ఇవాళ అక్కడ రైల్వే కోడూరు అభివృద్ధి కోసం పాటుపడుతూ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి. మా ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం జీతం తీసుకొని ఆఫీసులో పనిచేసి ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వస్తే రెడ్ కార్పెట్ పరిచినాయి అన్ని ఛానళ్ళు. వాడవాడు పసుపులేటి సందీప్ సంథింగ్ ఏదో ఉంది పేరు. రెడ్ కార్పెట్ పరిచి ప్రతి ఛానల్లో కూర్చోబెట్టి తిట్టించినాయి. అలాంటిది యనమల భాస్కర్ లాంటి వ్యక్తుల్ని వదులుతాయని నేను అనుకోను. బట్ అయినా కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఆయన ఆశయాల్ని మీరు కూడా ప్రేమిస్తూ ఆయనతో పాటు నడవాలని నిర్ణయించుకున్నారు. మీకు అభినందనలు. డెఫినెట్గా పార్టీ మీ సముచితమైన స్థానాన్ని పార్టీ ఇస్తుందని నేను భావిస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. భాస్కర్ గారు, ఇప్పుడు సరే అవమానం, సీట్ ఇచ్చారు, పోయింది, అదొక రకంగా అవమానంగా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు, అది పక్కన పెడితే ఇప్పటి వరకు మీరు ఓ జాబ్ చేస్తున్నారు కదా, ఒక గ్లోబల్ సిఓఈ చేస్తున్నారు కదా, అలాగే ఈ గవర్నెన్స్ హెడ్గా కూడా చేస్తాం. ఇవన్నీ ఉన్నాయా, పోయినట్టేనా ఉద్యోగం? ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తులనో లేకపోతే ఒక పార్టీనో మాట్లాడుతున్నప్పుడు దాని కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. దానివల్ల డెఫినెట్లీ పనిష్మెంట్స్ ఉంటాయి, మనకు దాని నుంచి కూడా సపరేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో భాగంగా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు అందులో లేరు మీరు? లేనట్లే, ఎందుకంటే ఒక నోటీస్ ఉంటుంది, ఆ నోటీస్కి ఇది అయ్యాము సర్వ్ చేయడము. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు అంతేలే, ఒక సంస్థలో పనిచేస్తుంది, రాజకీయంగా అటాచ్మెంట్ ఉంటే ఏ సంస్థ కూడా ఇవన్నీ జరుగుతాయేమో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి అని కళ్యాణ్ గారు పదే పదే నాకు చెప్పారు టికెట్ ఇచ్చేటప్పుడు. నేను సిద్ధపడే రావాల్సి వస్తుంది అని, సిద్ధపడి ఆ రోజు వచ్చాను. ఐఎమ్ రెడీ టు ఫేస్. ఓకే. సో నేను ఏ రోజైతే రాజకీయాల్లోకి వస్తున్నానో, ఏ రోజైతే పబ్లిక్ ఫోరంలో మాట్లాడుతున్నానో, మీడియాలో మాట్లాడుతున్నానో, డెఫినెట్లీ దాని యొక్క రిజల్ట్ ఇలాగ ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నాకు చిన్నపిల్లలే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతారు పిల్లలు ఇద్దరు. సో ఎక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఎక్కడ నాకేమి రియల్ ఎస్టేటు లేకపోతే ఇంకొకటి లేదు. నా ఉద్యోగమే నాకు బతుకు తెరువు, అంటే నా ఫ్యామిలీకి కానీ నాకు కానీ. అలాగే అనుకుంటే నా కుటుంబంలో ఎవరు కూడా ఇంకొక ఉద్యోగాలు చేసి ఇంకొక బిజినెస్ చేసిన వాళ్ళు లేరు. ఓకే. సో డెఫినెట్లీగా ఉంటుంది, ఆ పెయిన్ అయితే ఉంటుంది. నా పెయిన్ కంటే కూడా నేను ఎక్కువ బాధపడుతుంది ఏంటంటే, కళ్యాణ్ గారు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నిస్వార్థంగా నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎందుకంటే వాళ్ళు నాతో తిరగడము, వీళ్ళకి నచ్చకపోవడం, ఓకే వాళ్ళ నేమ్స్ మరి నోట్ చేసుకొని, ఓహో మీరు పలాని భాస్కర్ రావు గారితో తిరిగారు కదా ఆ రోజు అని చెప్పి మాట్లాడి వాళ్ళని వెటకారంగా మాట్లాడడం, వీళ్ళు కూడా ఫ్రీగా వాళ్ళతో వెళ్ళలేకపోవడం, ఇవన్నీ చాలా బాధాకరం అనిపించింది నాతో కంటే కూడా. సో అవన్నీ కొన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నాను. కానీ బట్ వాళ్ళకైతే నేను నమ్మని వాళ్ళకి ఎప్పుడు కూడా నేను వదులుకోను. వాళ్ళతో ఇప్పుడు మీరు ఏ సమస్య వచ్చినా ఇంకా మీరు ఉన్నారు కదా, మీరు క్యారీ చేస్తారు, పార్టీ తరఫున మీరు ఆ సమస్యను పరిష్కరిస్తారు. నా శక్తి ఉన్నంత వరకు చేస్తున్నాను, శక్తికి మించి కూడా చెప్పొచ్చు చేస్తున్నాను. అలాగే ఇక్కడే కాదు కానీ మన స్టేట్లో గట్టిగా చేయాలి, మన ఇండియాకి కూడా ఒక గుర్తుండేలాగా చేయాలని ఒక ఎయిమ్ ఉంది. ఇంతకుముందు మీరు అడిగారు కదా ఎయిమ్, నాకు అదే నలుగురిలో ఒకరిలా కాదు, మనం అంటూ ఒక స్థానంలో ఉండాలనేది గట్టిగా నేను అనుకున్నాను. అది సాధిస్తాను. నేను దేనికి కూడా భయపడే రకం కాదు, ఎవరో ఒత్తిళ్ళ కోసం భయపడేవాడిని కాదు. నాతో పాటు నాకు ఒక దేవుడు లాంటి కళ్యాణ్ గారే ఉన్నప్పుడు ఈ పాసింగ్ క్లౌడ్స్ గురించి నేను ఆలోచించాల్సినంత అవసరం లేదు. కానీ వీళ్ళు కూడా ఒక రోజు తెలుసుకునే రోజు వస్తుంది అనుకుంటే తొందరలోనే చాలామంది రియలైజ్ అయ్యారు, చాలామంది దగ్గర అవుతున్నారు. ఆ రోజు నేను కూడా కళ్యాణ్ గారి దాకా 5 మందే ఉన్నారు ఆయనతో, ఈరోజు కొన్ని వేల మంది. అలాగా ఫినామినల్ రెస్పాన్స్. లాస్ట్ టైం కళ్యాణ్ గారు నా పేరు మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క రిసీవింగ్ అనేది అల్టిమేట్. ఓకే. సో ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఒక స్ఫూర్తి అండి, ఆయన ఒక ఎడిక్షన్. కళ్యాణ్ గారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళినాక ఆయన వదిలి వెళ్తున్నారంటే స్వార్థపరులే, అదొక్కటి చెప్పగలను. ఓకే. నిజంగా నీ మనసులో నిస్వార్థంగా ప్రజలకి మేలు చేయాలనుకుంటే లైఫ్లో ఆయన ఒక ఎడిక్షన్. అంతే. ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదండి. గొప్ప వ్యక్తి, రోల్ మోడల్ చాలామందికి, ఒక పొలిటికల్ సిస్టానికి కూడా రోల్ మోడల్ ఆయన ఈరోజు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది కూడా ఆయన కీ రోల్ అనేది అందరికీ తెలుస్తుంది. ఆయన ఇంకా మంచి స్థానాలకు వెళ్ళాలి. ఈరోజు డిప్యూటీ కాస్త రేపు సీఎం కాస్త
ఇంకా పై స్థాయికి కూడా వెళ్ళి ఇంకా గొప్ప సర్వీసెస్ ఇండియాకి అందించాలి. ఆయన ప్రజల మీద ఉన్న ప్రేమని మనం గుర్తించి ఆయనతో పాటు నడవాలి. అందులో నేను భాగం అవ్వడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అనుకోవచ్చు. నేను చేసినటువంటి మంచి ఇలాగ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ ఉంటుంది. ఈరోజు ఇది మిస్ అయిందంటే ఇంకొకటి ఉంటుంది. అలాగే నా ప్రస్థానంలో మీకు చెప్పలేంది, పోలీస్ డిపార్ట్మెంట్ హైట్ ఉన్నా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి అన్నారు. ఆర్మీ అంటే చాలా పిచ్చి ఉండేది. మా మేనమామ గారు కూడా ఆర్మీ సర్వీస్ చేశారు. వెళ్ళినప్పుడు చిన్న ఇంజురీ అయి ఉంటే ఫింగర్ దగ్గర, దాన్ని పాయింట్అవుట్ చేసి నాకు ఫిజికల్ టెస్ట్లో ఇచ్చేశారు. దాని తర్వాత నాకు లైఫ్ లేదనుకున్నాను. ఐటీలోకి వెళ్తుంటే నువ్వు ఐటీ నీకేం రాదు, నువ్వు ఎలక్ట్రికల్ చదివావు, ఐటీ అంత ఈజీ కాదు అనే వాళ్ళు హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ ద గ్లోబల్ టాప్ సర్టిఫైడ్ నౌ, నాట్ ఓన్లీ టీసీఎస్, ఎంటైర్ గ్లోబ్. సో ఆ స్థాయికి వెళ్ళాం. సో ఎన్నో మన ఛాలెంజ్ని తీసుకొని వెళ్ళాం. అలాగే ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా చూద్దాం. అంత పెద్ద స్థాయి వ్యక్తి, ఆయనకి ఎన్ని జరిగినప్పుడు. కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతానండి, కష్టం తర్వాత వచ్చే సుఖం చాలా బాగుంటుంది. నేను గోల్డెన్ స్పూన్తో రాలేదు కాకపోవచ్చు, కానీ కష్టపడిన తర్వాత వచ్చే సుఖం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూస్తే మన చాలా ఎడారిలో వాటర్ దొరకనప్పుడు మనకు దొరికే ఆ వాటర్ బాటిల్ అమృతంలా ఉంటుంది. సో అలాంటి ప్రస్థానం ఇది జరుగుతున్నది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.